అంటే మనం పెట్స్‌ని చాలా దగ్గర నుంచి చూడాలి. సో, అవునవును. మన మెంటల్ స్టెబిలిటీ చాలా ఎక్కువ ఉండాలి. అందరికీ ఉంటది కొంచెం ఫియర్ బాడీస్ అట్లా ఉంటే. మాకేందంటే ఒకవేళ బ్లడ్ కింద పడ్డప్పుడు స్ప్లాష్ అయితది. ఏమైందంటే ఆమె ఒక 30 ఇయర్స్ ఫీమేల్. ఓకే. ఇంట్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి అలిగేషన్. కానీ ఇతను ఎంత అన్యూజువల్ థింగ్ చేసిందంటే అంటే ఇప్పుడు మనకి మర్డర్ వెపన్ ఉంది సీన్‌లో. మర్డర్ వెపన్ మీద ఫింగర్ ప్రింట్స్ తీసినాం. అది తీసుకెళ్లి సినిమాల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో డిఎన్ఏతో సంబంధం ఉండదు. మీకు ఫన్నీగా అనిపించినవి, అరే ఇవి కాదు కదా వాళ్ళు ఇలా పోర్ట్రే చేస్తున్నారు ఫన్నీగా అనిపించిందంటే ఫస్ట్ మన సిఐడి ఒకటి ఉంటుంది. అతనే చేస్తారు. ముందర కలర్ ట్యూబ్స్ ఉంటాయి. అందులో ఇంకో కేసు ఇట్లానే సేమ్ అమ్మాయి హ్యాంగింగ్, ఎవరికి ఏం తెలియదు, పేరెంట్స్ కూడా ఏం తెలియదు. లాస్ట్కి అటాప్సీ కూడా అంతే అయిపోయింది. ఎందుకో ఒకసారి నాకు మళ్ళీ ఇట్లా అనిపించి ఇట్లా చేయి చూసిన, ఆ అమ్మాయి చేతిలో మర్డరింగ్ అంటే ఇట్లా ముక్కు ఇట్లా మూసేసి, థ్రాట్లింగ్ అంటే ఇట్లా గొంతు. షీ వాజ్ మర్డర్డ్ బై 3 people, 2 girls and 1 male. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేది కూడా ఫస్ట్ వాళ్ళే ఉంటారు. ఫస్ట్ స్టమక్ ఓపెన్ చేస్తే ఏం తిన్నాడో తెలుస్తుంది. సో మేము వాళ్ళ రిలేటివ్స్ దగ్గర హిస్టరీ చేసుకుంటాం. ఏ టైంకి తిన్నాడో తెలిస్తే చనిపోయినాక ఇమ్మీడియట్ డైజెషన్ అయిపోతుంది. ఇంట్రెస్టింగ్ కేసు యాక్చువల్. అసలు నాకు చూస్తే ఒక హారర్ ఫిల్మ్ చూసినంత భయం వేసింది. లైక్ చెప్తుంటే ఇప్పుడు కూడా మనిషి అన్నోడు అలా థాట్ వస్తుంది కూడా తెలియదు ఎవరికి. మీరు చెప్పింది అది జోసెఫ్ జాలీ కేరళలో జరిగింది. బికాస్ ఆఫ్ మనీ, ప్రాపర్టీ అండ్ రిలేషన్షిప్. దానివల్ల ఏంది ఒక బాడీ వచ్చింది, ఇమీడియట్ గా చూసి చెప్పిన ఇతను డ్రైవరా అన్న. ఇట్లా తను పేజీలు చెప్పి అవును సార్ సింపుల్. మనిషి బాడీని చూసి టైము, డేట్, ఈవెన్ ఆక్యుపేషన్ కూడా చెప్పొచ్చు. ఆక్యుపేషన్ కూడా కొన్ని టాటూస్ లో గ్యాంగ్ సింబల్స్ ఉంటాయి. ఓకే. ఈవెన్ హిజ్రాస్ వీళ్ళ అందరికి కూడా ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ టాటూస్ ఉంటాయి వాళ్ళ గ్యాంగ్. ఈవెన్ డ్రగ్ అడిక్ట్స్. ఈ కేసుకి పేరేందంటే ద కాఫిన్ మర్డర్. కాఫిన్ మర్డర్ శవపేటిక. ఏం చేస్తాడంటే టీలో ఆమెకి సెడేటివ్ మత్తు మందు కలిపాడు. ఓకే. మత్తు మందు కలిపి మీ లైఫ్ లో లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ చేసిన కేసు ఏమైనా ఉందా? బ్లంట్ ఇంజురీ, కడుపులో ఇట్లా దెబ్బ తగిలి చనిపోయినాడు అని చెప్పేసి వచ్చింది. సో మా దగ్గరకు వచ్చి చూస్తే ఫస్ట్ ఇప్పుడు ఓపీ పాయిజనింగ్ అవి అంటే డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ కన్జ్యూమ్డ్. హార్పిక్ తాగినా బతుకుతారు, పారాక్వేట్ కి ఛాన్సే లేదు. 2 times తప్పించుకున్నాడు వాడికి తెలియకుండా. బట్ 3rd time తాగి ఆర్గాన్ ఒక్కొక్కటిగా ప్రాబ్లం వచ్చి చనిపోయారు. ఇది ఎక్కువ ఆర్సెనిక్ తో జరుగుతుంది తెలుసా. ఇన్ఫాక్ట్ ఒక కేసు చూసినాం, ఒక పర్సన్ యుఎస్ లో ఉంటాడు. హిస్ మెయిన్ టార్గెట్ ఈస్ అన్మ్యారీడ్ యంగ్ ఫీమేల్స్. సో బస్ స్టాండ్స్ లో, టెంపుల్స్ లో ఇట్లా అక్కడక్కడ అమ్మాయిలని ఇట్లా చూసి ట్రాప్ చేసి. మార్చరీ అనగానే మనకు కొంచెం భయం వేస్తుంది కదా. అంటే మార్చరీ లోపల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది నిజంగా? సౌండింగ్స్, గోస్ట్ సౌండ్స్ కానీ లేదంటే డెడ్ బాడీస్ చేసే బిహేవియర్స్ ఉంటాయి. కొంచెం భయపడే మనస్తత్వం అట్లాంటిది అయితే తలుపు సౌండ్ కూడా భయపడతారు. అంటే అంత న్యాచురల్ గా ఏర్పడిందా అని చెప్పేసి డౌట్స్ వస్తుంది. ఇలాంటి టైంలోనే దేవుడిని నమ్మాలనిపిస్తుంది. ట్రైన్ చేస్తున్నాడు ఎక్కడైనా, ట్రైన్ చేసినప్పుడు ఏదో ఒక చోట మిస్టేక్ చేస్తాడు. ఇట్స్ అవర్ జాబ్ టు లుక్ ఫర్ ఇట్. హలో వినయ్ గారు. హలో. హౌ యూ? ఐమ్ ఫైన్. హౌ ఆర్ యూ? నైస్. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకైతే అసలు మాట్లాడే ముందే. ఎందుకంటే చాలా రేర్ గా వింటూ ఉంటాం మూవీస్ లో ఎక్కువ చూడటమే. బికాస్ థ్రిల్లర్ జోన్, క్రైమ్ జోన్ ఈ చూసే వాళ్ళకి ఈ నేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. లైక్ ఫోరెన్సిక్ కానీ, అటాప్సీ కానీ, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో where did you start? ఎలా స్టార్ట్ అయింది, ఏంటి ఫస్ట్ దాని గురించి చెప్పండి. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ వెన్ ఐమ్ ప్రిపేరింగ్ ఫర్ పీజీ. ఓకే. సో జనరల్లీ అంత స్టేబుల్ గా ఉండి రెగ్యులర్ థింగ్స్ అంతకంటే ఛాలెంజెస్ ఇష్టం నాకు బేసికల్లీ. ఓకే. సో అది మన ప్రొఫెషన్ లో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అన్న ఐడియా తోటి. సో ఈ మర్డర్ మిస్టరీ సాల్వ్ చేయడం ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఎట్ దట్ టైం నాకు ఫోరెన్సిక్ మెడిసిన్ మా బ్యాచ్మేట్స్ వాళ్ళు తీసుకోవడము, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసుకోవడము. సో నాకు అట్లా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను కూడా అదే ఫీల్డ్ లోకి రావడానికి అట్లా. ఫోరెన్సిక్ డాక్టర్ వినయ్ గుర్రం. ఎస్. సో అసలు ఏంటి ఫోరెన్సిక్ మెడిసిన్ అంటే ఏంటి? సో ఫోరెన్సిక్ మెడిసిన్ బై డెఫినేషన్ వెళ్తే ఇట్ ఈస్ అ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లా అండ్ జస్టిస్ బై ద అప్లికేషన్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్. మన మెడికల్ నాలెడ్జ్ ని, ఈ సైన్స్ ని ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, క్రైమ్ సాల్వ్ చేయడం కానీ, ఒక కేసులో జస్టిస్ చేయడం కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, దీనికోసం ఎట్లా వాడతాం అనేది ఫోరెన్సిక్ మెడిసిన్. సో ఇందులో నాట్ నెసెసరీలీ ఓన్లీ పోస్ట్ మార్టం.
పోస్ట్ మార్టం ఒకటే కాదు, అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్. దాంతో పాటు ఇంకా చాలా ఉంటాయి మేము చేసేది. బేసికల్లీ జనాలకి ఎక్కువ తెలియదు అది. ఇంకేమేం చేస్తారు ఫోరెన్సిక్ డాక్టర్ అంటే, ఇక్కడ మార్చరీలో ఉంటారు, డెడ్ బాడీ వస్తుంది, అటాప్సీ చేస్తారు, ఇంతవరకే ఐడియా ఉంది. అంటే So, ఇంకా ఫిలిమ్స్ లో కూడా లైక్ ఏదైనా మర్డర్ మిస్టరీ స్టార్టింగ్ చూపిస్తారు, వచ్చి ఫోరెన్సిక్ డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు, అక్కడ ఏ హెయిర్ ఉందా, ఏ శాంపిల్స్ ఉన్నాయా దొరుకుతుందా కలెక్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ అవి కూడా మేమే చేస్తాము. బట్ ఇంకొకటి ఏంటంటే ఇందులో తెలుసుకోవాల్సింది ఫోరెన్సిక్ సైన్స్. ఓకే, అదొక కంప్లీట్ డిఫరెంట్ అండ్ సపరేట్ ఎంటిటీ. ఫోరెన్సిక్ మెడిసిన్ వేరు, ఫోరెన్సిక్ సైన్స్ వేరు. ఓకే. ఫోరెన్సిక్ మెడిసిన్ అంటే ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చేసి, బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ చేసి, పీజీ చేసి మనం ఫోరెన్సిక్ మెడిసిన్కి వస్తాం. ఓకే. సో వీ డీల్ విత్ ద హ్యూమన్ బాడీ మెయిన్లీ. కాజ్ ఆఫ్ డెత్ అనేది చెప్తాం ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ ఫోరెన్సిక్ డాక్టర్. వేరే ఫోరెన్సిక్ సైన్స్ ఏదైతే ఉందో ఇంకొకటి, వాళ్ళు ల్యాబ్స్ లో ఉంటారు. ఓకే. మేమైతే ఇక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం ఆ బాడీ నుంచి, కానీ టాక్సికాలజీ, కెమికల్ రిపోర్ట్ కానీ, ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏ అనాలిసిస్, ఆ శాంపుల్స్ మనం వాళ్ళకి పంపిస్తాం. అక్కడ వాళ్ళని ఫోరెన్సిక్ సైంటిస్ట్ అంటారు. ఓకే. సో వాళ్ళు ల్యాబ్ లో అంత అనాలిసిస్ చేసి మాకు రిపోర్ట్ ఇస్తారు. ఓకే. ఆ రిపోర్ట్ బేసిస్ లో మనం ఫైనల్ ఒపీనియన్ మేము ఇస్తాం ఫోరెన్సిక్ డాక్టర్. ఓకే. అంత ఎంత యాక్యురేట్ గా ఉంటుంది అది రిపోర్ట్ అనేది? ఇట్ ఆల్ డిపెండ్స్. ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకంటే ఒక శాంపుల్ మనం ఇక్కడి నుంచి ఇక్కడ పంపిస్తున్నాం అనుకో, ఫస్ట్ ఆ శాంపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏ కండిషన్, ఐదర్ డిపెండ్స్ ఆ శాంపుల్ అనేది ఒక ఆర్గానా, విజరానా, లేకపోతే హెయిరా, లేకపోతే బ్లడ్. ఈవెన్ బ్లడ్ కూడా కొన్నిసార్లు మనకి వెట్ బ్లడ్ దొరుకుతుంది, కొన్నిసార్లు క్లాత్ మీద స్టెయిన్ ఉంటుంది. ఒక్కొక్క దాంతో మనకి రిజల్ట్ రావడానికి డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ఉంటాయి అక్కడ కూడా. సో ఎంత ఫ్రెష్ శాంపుల్ మనకు వస్తే, ఎంత డిలే ఉంటే ఎవిడెన్స్ చైన్ ఆఫ్ కస్టడీ అందులో, అంత అక్యురేట్ రిజల్ట్స్ మనకు వస్తాయి. ఓకే. సో యాక్చువల్లీ క్యూరియస్ గా అడుగుతున్నాను, ఈ మెడిసిన్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఏంటి మీ మెంటల్ గా మీరు ఏం ప్రిపేర్ అయ్యారు? మెంటల్ గా అంటే మనం చాలా దగ్గర నుంచి చూడాలి. అవును. సో మన మెంటల్ స్టెబిలిటీ చాలా ఎక్కువ ఉండాలి. ఆబ్వియస్లీ అంత ఈజీ కాదు అందరికి ఆ ఫీల్డ్ లో ఉండడం. బట్ ఐ వాస్ కంఫర్టబుల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. నాకు అదంతా స్టార్టింగ్ అందరికీ ఉంటది కొంచెం ఫియర్, బాడీస్ అట్లా ఉంటే. మాకేంటంటే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచే మాకు డిసెక్షన్ ఇవన్నీ ఉంటాయి డెడ్ బాడీ మీద. సో అక్కడ కొంచెం ఫెమిలియారిటీ వస్తుంది. ఈవెన్ హాస్పిటల్స్ లో ఇంటర్న్షిప్ లో వర్క్ చేసినప్పుడు అప్పుడు కూడా మనకి డెత్స్ అవుతుంటాయి, చూస్తుంటాం. కానీ ఓవర్ ఏమైతుంది నెక్స్ట్, ఆ డెడ్ బాడీ మీద ఆ ప్రొసీజర్స్ చేయడం అనేది కొంచెం స్టార్టింగ్ కష్టంగానే అనిపిస్తుంది, బట్ అలవాటు అయిపోతుంది. ఎందుకంటే అన్ని రోజులు మనము ఒక మనిషిని మనిషిలా చూస్తాం, కానీ ఫోరెన్సిక్ వస్తే మనకి అదొక ఆబ్జెక్ట్, అదొక ఎవిడెన్స్ మనకి బాడీ అనేది. అక్కడ మనం ఫీలింగ్స్ అవన్నిటికీ ప్లేస్ ఉండదు. అక్కడ మనకి మన మైండ్ లో ఒకటే ఉండాలి, జస్టిస్ జరగాలి, అక్కడ ఏం జరిగింది, కాజ్ ఆఫ్ డెత్ ఏంది, మనం ఆ చావుకి న్యాయం చేయాలి. అంటే మనకి ఇప్పుడు ఫిలిమ్స్ లో చూపిస్తారు కదా 24 hours లో కేసుని సాల్వ్ చేసేస్తాం, 1 week లో చేసేస్తాం. ఇస్ దట్ పాసిబుల్? అంటే అలా అవుతుందా? అంటే ఇట్ ఈస్ పాసిబుల్. మనకి అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్ గా ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా ఉండి. ఇప్పుడు ల్యాబ్సెస్ ఎక్కడ ఉంటాయంటే, ఇప్పుడు పోస్ట్ మార్టం మేము చేస్తాం, రిపోర్టర్స్ నెక్స్ట్ డే ఇవ్వడానికి మాకేమో ప్రాబ్లం కాదు, విత్ ఇన్ 1 hour కూడా రాయగలుగుతాం. కానీ టాక్సికాలజీ కోసం పాయిజన్ ఉందో లేదో అని డౌట్ వస్తుంది మనకి. మనం అదేం చేస్తాం, FSL కి పంపిస్తాం, అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. అక్కడ వాళ్ళు మనకి రిపోర్ట్ పంపించడానికి, టెస్ట్ చేయడానికి అక్కడ టైం పడుతుంది. ఎందుకంటే మనది ఒకటే శాంపుల్ ఉండదు, చాలా కేసెస్ ఉంటాయి, చాలా డిఫరెంట్ మెడికల్ కాలేజ్ నుంచి, చాలా హాస్పిటల్స్ నుంచి చాలా కేసులు ఉంటాయి. ఆ వర్క్ లోడ్ లో వాళ్ళు సీరియల్ నెంబర్ ప్రకారం చేస్తారు. సో అది మనకు వచ్చేసరికి డిలే అవుతుంది. సో దానివల్ల మనం రిపోర్ట్ ఇవ్వడానికి కూడా లేట్ అవుతుంది. ఇట్లాంటి ల్యాబ్సెస్ ఉంటాయి. ఓకే. సో అంటే అసలు మీరు కేస్ స్టడీ ఎలా చేస్తారు? ఒకవేళ డెత్ ప్లేస్ వెళ్ళినప్పుడు ఏం స్టడీ చేస్తారు? ఫస్ట్ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ ఒక అన్డిస్టర్బ్డ్ క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఫస్ట్ మనం ఫర్దర్గా డిస్టర్బ్ చేయవద్దు అన్నప్పుడు మనం ప్రిపేర్ అయి ఉంటాం, గ్లౌస్ వేసుకుంటాము, ఏ ఎవిడెన్స్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా. తర్వాత ఫస్ట్ దూరం నుంచి చూడాలి, ఫస్ట్ డైరెక్ట్ ఎంటర్ కావద్దు. ఏమేమి థింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా డిస్టర్బ్ అయింది, ఏదన్నా అన్యాచురల్ గా డిఫరెంట్ గా ఉందా, ఏమన్నా ఏదన్నా అన్యూజువల్ పొజిషన్ లో ఉందా. సపోజ్ మనం ఈ మైక్ చూసుకున్నాం, జనరల్ గా ఇట్లా ఉండాలి, అక్కడ కింద పడిపోయింది అనుకో, ఎందుకు కింద పడిపోయింది, ఎటు సైడ్ పడ్డది, అది ఫస్ట్ ఏ పొజిషన్ లో ఉంటుండేను, అదంతా మనకి మైండ్ లో ఒక ఇమేజ్ వచ్చేస్తుండాలి. తర్వాత అక్కడ మెయిన్ ఎవిడెన్స్, ఏమన్నా గోడల మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయా, ఏమన్నా డిఫరెంట్ స్టెయిన్స్ ఉన్నాయా, ఆ తర్వాత క్రైమ్ ఏంటిది, మర్డరా లేకపోతే యాక్సిడెంటల్ డెత్తా, న్యాచురల్ డెత్తా, ఎట్లా అనిపిస్తుంది, బాడీ పొజిషన్ ఎట్లుంది ఆ టైంలో పడ్డప్పుడు, బాడీ మీద ఏమన్నా వైలెన్స్ మార్క్స్ ఉన్నాయా, ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాం. సో ఒకవేళ బాడీ హోమిసైడ్ లాగా అనిపిస్తుంది, ఏమన్నా వెపన్ తోటి ఇంజురీ అయిందనుకో, ఆ వెపన్ చుట్టుపక్కల ఎక్కడ ఉందా అని వెతుకుతాం మనం. అట్ ది సేమ్ టైం ఒకవేళ ఇంజురీ ఉంది,
బ్లడ్ ఆల్రెడీ అక్కడ లీక్ అవుతుంది. సో అతను అక్కడికక్కడ చనిపోయిందా, వేరే దగ్గర అసాల్ట్ అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా అనేది బ్లడ్ కింద పడుకుంటూ వెళ్ళిందా, ఒకవేళ బ్లడ్ కింద పడితే కింద పడ్డప్పుడు స్ప్లాష్ అవుతుంది. ఓకే. అది ఎంత స్ప్లాష్ అయింది, అది ఎంత స్ప్లాష్ ఎంత స్ప్రెడ్ అయిందంటే ఎంత హైట్ నుంచి పడి ఉంటుంది. సో ఇప్పుడు ఒకటి చిన్న డాట్ ఉంది బ్లడ్, ఇంకో దగ్గర పెద్దది ఉంది. మీనింగ్ ఏంది, ఇక్కడ ఉన్నప్పుడు దట్ డిసీజ్డ్ పర్సన్ నిలబడి ఉన్నాడు, అప్పుడు పడినప్పుడు ఈ హైట్ నుంచి పడ్డది కాబట్టి అది అట్లా. ఇక్కడ నుంచి పారిపోవడానికి మెల్ల తప్పించుకోవడానికి ఈ వరకు వచ్చి ఇటు కింద పడ్డాడు. కింద పడేటప్పుడు హైట్ తగ్గుతుంది. సో చిన్న డాట్ చిన్నగా ఉంటుంది. సో ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది బ్లడ్ స్ప్లాషింగ్ ప్యాటర్న్తో కూడా ఎంత తెలుస్తుంది. అండ్ ఈవెన్ ఆన్ ది బాడీ చాలా సార్లు ఇట్లా హెయిర్ అనేది ఎప్పుడైనా షెడ్ అవుతుంటుంది. ఎవరైతే అక్యూజ్డ్ వాళ్ళు ఉంటారో పర్పెట్రేటర్, వాళ్ళ హెయిర్ ఏమైనా మన బాడీ మీద పడిందా, అట్లా హెయిర్ ఫాలికల్స్ కలెక్ట్ చేస్తాము. మర్డర్ వెపన్ మీద కూడా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే జస్ట్ అక్కడ వెపన్ ఉంటుంది బై మిస్టేక్, దాని మీద బ్లడ్ ఉంటుంది, ఇతందే అని ఎట్లా చెప్తారు. సో అది కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి కేసులలో. సో ఇప్పుడు చనిపోయిన వాడి పర్సన్ బ్లడ్ తీసుకుంటాం, కొంచెం ఆ మర్డర్ వెపన్ మీద బ్లడ్ తీసుకొని వీల్ మ్యాచ్ ద శాంపుల్స్, వాళ్ళకి మ్యాచ్ అయితేనే దట్ ఈస్ ద లింకప్ అని కరెక్ట్గా చెప్పగలుగుతాం. అదర్ దాన్ దట్ ఒక మర్డర్ వెపన్ ఉంది ఒక డెడ్ బాడీ ఉంది అంటే దాంతోనే చంపిరని కంపల్సరీ మనం ఓవరాల్గా చెప్పలేము. అట్లా అన్నిటికీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి ఇప్పుడు. ఓకే, అంటే నిజంగా బయట కేసెస్ జరిగే ప్రతిదానికి ఇంత రియలిస్టిక్ గా చేసే చెప్పగలరు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. ఈ ప్రొసీజర్ అంతా జరిగితేనే లాస్ట్ కి ఇదంతా ఒక కేసు అనేది సాల్వ్ అవుతుంది. ఏది అజంప్షన్స్ మీద ఎక్కడ ఏది జరగట్లేదు. థింగ్ ఏంటంటే బయట ప్రజలకి అవగాహన లేదంటే ఇదంతా నిజంగా జరుగుతుందా, ఏదో వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి ఇట్లా కేసు క్లోజ్ చేస్తారు అన్నట్టు కాదు. ఈవెన్ పోలీస్ పీపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఇదంతా మేము వాళ్ళకి గైడ్ చేస్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్లో ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ చేస్తాము. వాళ్ళకి డౌట్లు ఉన్న టైంలో మేము కొన్నిసార్లు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా వెళ్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కేసు వచ్చిండే, అది ఎంత కొంచెం చాలా కాంప్లికేటెడ్, ఇమాజిన్ చేసుకోవడానికి చాలా కష్టం నిజంగా అట్లా జరిగిందా అంటే ఎగ్జాంపుల్ చెప్పగలరా ఏంటి ఆ కేసు? ఐ విల్ టెల్ యూ ద డీటెయిల్స్. ఏమైందంటే ఆమె ఒక 30 years ఫీమేల్, ఇంట్లో హ్యాంగ్ చేసుకుని చనిపోయిందని చెప్పేసి అలిగేషన్. సో ఆమెకి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉండే, అతను ఒక ఆటో డ్రైవర్. సో వాళ్ళకి ఒక ఫైన్ డే ఏమైందంటే ఇతను ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆమె కిటికీలోంచి చూసినట్ట, డోర్ కొడితే తీయకపోయేసరికి ఆమె హ్యాంగ్ చేసుకుని వేలాడుతుంది అని చెప్పినట్టు. ఆ తర్వాత మోస్ట్ ఒక నార్మల్ పర్సన్ ఏం చేస్తాడు, ఇన్వాల్వ్ కానోడు తలుపు కొట్టి అసలు ఏం జరిగింది లోపలికి వెళ్తాడు, కిటికీ చూసినప్పుడు హ్యాంగ్ చేసుకుంది, షాక్ అవుతుంది. అది చూసినప్పుడు ఏమవుతాడు, భయపడి పారిపోతారు. నేనెందుకు ఇన్వాల్వ్ కావాలి, నాకెందుకు వచ్చిన గొడవ అన్నట్టు. కానీ ఇతను ఎంత అన్యూజువల్ థింగ్ చేసిందంటే ఆ డోర్ ని కొంచెం ఇట్లా కొంచెం నెట్టి ఏదో చేసి డోర్ ఓపెన్ చేసినాడు, లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు అల్మారాలో. అల్మారాలో డబ్బులు తీసుకొని ఆమెను దింపడానికి ట్రై చేసినట్టు. ఆమె ఈయనకంటే ఆల్మోస్ట్ డబల్ వెయిట్ ఉంది. నార్మల్ హ్యాంగింగ్ వేసుకున్న నాట్ ఏదైతే ఉంటుందో అది తీయడం ఇంపాసిబుల్ ఒక్కరితోటి. సో మోస్ట్ కేసెస్ లో మేము ఏం చూస్తామంటే కట్ చేస్తారు, దాన్ని లైగేచర్ ఉంటుంది రోప్, కట్ చేస్తారు, లేకపోతే దేంతోనైనా ఇట్లా కోస్తారు. ఇక్కడ ఏం జరగలేదు, జస్ట్ నాట్ ని క్లీన్ గా ఇట్లా తీసినారు. సో రేర్ కేసెస్ లో ఏమైతుందంటే నాట్ టైప్స్ ఉంటాయి, రన్నింగ్ నాట్, లూజ్ నాట్ అని చెప్పేసి. కొన్ని కేసెస్ లో ఇట్లా నాట్ గుంజంగానే బాడీ పడిపోతుంది. ఆ టైప్ లో ఆమె అదే నాట్ వేసిందా లేదా అని చెప్తున్నా కదా. ఇన్ని కేసెస్ చూసినా కదా నా ఎక్స్పీరియన్స్ 5 years లో, ఇట్లాంటి నాట్ ఫస్ట్ టైం ఒకటే చూసిన. ఎందుకంటే ఎవరైనా చనిపోవాలనుకునే వాళ్ళు తీస్తే మళ్ళీ రావాలని ఎవరు వేసుకోరు. ఇక అయిపోయింది, మళ్ళీ ఇంకా వెనక్కి రాకూడదు అని చెప్పేసి ఇంటెన్షన్ తోటి టైట్ గా వేరే నాట్ ఈజీగా రాని నాట్ వేస్తారు. సో అట్లా ఉంది. ప్లస్ ఆమె కింద పడిపోయి ఆమెకి హెడ్ వెనకాల బ్లీడింగ్ అవుతుంటాయి, ఇంజురీ ఉంది. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చినారంటే ఆ పైనుంచి దించినప్పుడు కింద ఒక చిన్న మార్బుల్ ఉంది, కరెక్ట్ గా ఆమె హెడ్ దాని మీదనే పడింది అని చెప్పేసి చెప్పారు. మనకి ఎట్లా ఇదంతా ఫ్రేమింగ్ స్టోరీ టెల్లింగ్ లాగా అనిపించింది. మనం ఏం చేసినాం, క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కి తీసుకెళ్ళినాము. యాసిడ్ అని పిలిచి కిటికీ ఎట్లా ఓపెన్ చేసినావు చూడు అని చెప్పినాం. డోర్ మళ్ళీ అంతా ఫిక్స్ అయిపోయి ఇప్పుడు డోర్ ఎట్లా ఓపెన్ చేసినావు అని చెప్పేసి చేపించినాము. బాగానే చేసిండు అంత కరెక్ట్ గా. లోపలికి వచ్చినాక కూడా తను భయపడుతూ ఉండే తెలుస్తుంది. సో మనం ఇట్లా అంత భయపడితే కూడా కరెక్ట్ రిజల్ట్స్ రావు మనకి. తను కూల్ చేసి ఇట్లా మేమేం నిన్నేం చేస్తలేము, వీ జస్ట్ వాంట్ టు రీకన్ఫర్మ్ అని చెప్పినాం. సో ఆమె వెయిట్ సమ్ 63 kgs ఏమో ఉండే. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వెయిట్ కి ఒక శాండ్ బ్యాగ్, ఒక బస్తాలో శాండ్ ఫిల్ చేసినాం 63 kgs. దాన్ని సేమ్ ఆ తాడు, సేమ్ అదే తాడు తోటి అతన్నే చెప్పినాం ఏ టైప్ ఆఫ్ ముడి నాట్ ఉండేను నువ్వే వేసి నువ్వే ఇప్పు అని చెప్పేసి పైన కట్టించి స్టార్టింగ్ నుంచి మొత్తం దాన్ని ఇట్లా ఒక క్రైమ్ సీన్ ఆ రోజు ఏం జరిగిందో సేమ్ అవే ఈవెంట్స్ అదే ఫ్లో ప్రకారం చేసి చూపి
ఓకే. ఇన్ ది ఎండ్ హి అంటే ఈయన సక్సీడెడ్. పర్స్పెక్టివ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఏం జరిగిందో అది మనం ఒకసారి చూస్తే మనకి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే చాలా రేర్ ఈవెంట్స్ అవి. ఓకే. జనరల్ గా ఇప్పుడు చూస్తారు కదా, ఈ వీడియో చూస్తే గానీ ఇట్లాంటిది నమ్మలేరు అని చెప్పేసి. ఇఫ్ ఇట్ వాస్ నాట్ కాట్ ఆన్ కెమెరా యూ వుడెంట్ హ్యావ్ బిలీవ్డ్ అని కొన్ని వీడియోస్ ఉంటాయి మనకి ఇంటర్నెట్ లో. సేమ్ అట్లాంటి కేసే. ఓకే. అదర్వైజ్ చాలా అన్యూజువల్ ఈ థింగ్స్ ఇట్లా ఈ ప్యాటర్న్ ప్రకారం జరగడం అనేది. అదే టైంకి ఆమె లూజ్ నాట్ వేసుకోవడం ఏంది, వాడు భయపడకుండా లోపలికి వెళ్ళి నాట్ ఎందుకు ఇప్పినాడుకి ఎందుకు బాడీ దింపడానికి ట్రై చేసిండు. ఆమె పడే టైంకి తల కింద ఒక మార్బుల్ ఎందుకు ఉంది కింద. సో అక్కడ ఒక పూల్ ఆఫ్ బ్లడ్ ఉంటే కింద ఎవరైనా ఏమనుకుంటారు, ఏదో తాడేసినట్టు వేసి నెత్తి మీద కొట్టి చంపేసిరు అనుకుంటాం మనం. హ్యాంగింగ్ లాగా ఫేక్ చేద్దాం అనుకుంటాం. మాకు కూడా అదే డౌట్ వచ్చింది. సో క్లారిఫై చేసుకోవడానికి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది మనమే అరేంజ్. ఓకే. సో ఆ టైంకి పోలీస్ ఆఫీసర్స్ మనము అంతా వీడియో డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది. సో అట్లా ఎండ్ ఆఫ్ ద డే వాడు అక్యూజ్డ్ ఏదైతే ఉన్నారో తను చెప్పింది కరెక్టే, అది యాక్చువల్లీ హ్యాంగింగే, అక్కడ ఏం లేదు. కానీ పోలీసులకి కూడా చాలా డౌట్ ఉండే ముందు నుంచి, తనే చేసి ఉంటాడు సార్, ఎట్లా చేస్తాడు, ఇట్లా సన్నగా ఉన్నాడు, అంత పెద్ద బాడీని కిందకి ఎట్లా దింపిండు, ఆ స్టోన్ మీద పడడం ఏంది, తలకాయ కొట్టుకోవడం అంత స్టోరీ చెప్తున్నట్టున్నాడు సార్ అని వాళ్ళు కూడా. నార్మల్గా ఇవన్నీ ఇల్లీగల్ అఫైర్స్ వీటిలలో ఇట్లా చాలా కామన్ ఇదంతా. వాళ్ళకి గొడవలైనప్పుడు చంపుకోవడం అని చాలా చూస్తాం కేసెస్. సో ఇది అట్లనే ఏమో అని చెప్పేసి అనిపించింది. కానీ సమ్ టైమ్ కొన్నిసార్లు రీచెక్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే చేసి ఉంటే ఓకే, ఒకవేళ తను చేయలేదు అనుకోండి, అనవసరంగా ఒక అమాయకుడిని ఇట్లా పంపించినట్టు అవుతుంది, అది అస్సలు జరగకూడదు. సో అందుకని రీకన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి మనం ఇట్లా చేస్తాం. అంటే నార్మల్ గా మేము చూసే న్యూస్ లోనే అసలు ఇలా చూసారు కదా, డ్రమ్ మర్డర్స్ అని ఆల్మోస్ట్ ఒక 7-8 మర్డర్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇండియా వైడ్ గా నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అయిన కేసెస్ ఉన్నాయి. సో అవి మీరు ఎగ్జామిన్ చేస్తారా, అబ్జర్వ్ చేస్తారా, మీకు ఇక్కడ లేకపోయినా ఏం జరిగిందని క్రైమ్ సీన్? మనము చదువుతాం, న్యూస్ లో చదువుతాము. ఎట్ ద సేమ్ టైం మన డిపార్ట్మెంట్ లో వేరే స్టేట్స్ లో మా కొలీగ్స్ ఎవరన్నా ఉంటే అట్లా తెలుసుకోవడానికి ట్రై చేస్తాము. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ మనకి ఏమైనా తెలుస్తాయని ప్రీవియస్ కేస్ స్టడీస్ అట్లా కొన్ని చేస్తుంటాం. బట్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ అయితే ఎక్కడ తెలీదు. ఎందుకంటే మీకు ఒకటి చెప్తా, హాస్పిటల్ రికార్డ్స్ లో అన్ని రికార్డ్స్ ఓపెన్ గా అవైలబుల్ మీకు, ఒక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్ప. అది మీ హాస్పిటల్ రికార్డ్ కాదు, బేసికల్లీ పోలీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏమన్నా డిస్పాచ్ చేయాలన్నా కానీ వి ఓన్లీ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళు అక్కడి నుంచి రిలీజ్ చేయాలి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్ అన్నట్టు. సో డైరెక్ట్గా పబ్లిక్కి, రిలేటివ్స్, వాళ్ళ అటెండర్స్కి అట్లా వేయడానికి ఉండదు పోస్ట్ మార్టం రిపోర్ట్. మా దగ్గరికి ఒక కేసుకి పోలీస్ ఆఫీసర్ వస్తాడు, సార్ ఈ కేసుకి రిక్విజిషన్ ఇస్తున్నాం పోస్ట్ మార్టం చేయడానికి. సేమ్ మేము పోస్ట్ మార్టం చేసినాక రిపోర్ట్ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ సబ్మిట్ చేస్తాం. దట్ ఈస్ అ ప్రోటోకాల్. ఓకే. సో ఎక్కడ ఏ రిపోర్ట్ బయటకి తీయగలిగే అధికారం ఎవరికి ఉండదు. కాన్ఫిడెన్షియాలిటీ బ్రేక్ చేయకూడదు అట్లా. సో యాజ్ ఏ ఫోరెన్సిక్ డాక్టర్, నేను చేసిన కేసు ఇట్లా పక్కా నాకు తెలిసిన ఫ్రెండ్ కదా అని చెప్పేసి ఇంకో ఫోరెన్సిక్ డాక్టర్ కూడా అట్లా లీక్ చేయొద్దు, చెప్పకూడదు. దట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ వీ మెయింటైన్ ఇట్ వెరీ స్ట్రిక్ట్లీ. సో ఎలా ఉంటుంది టిపికల్ డే, ఎలా ఉంటుంది ఒక ఫోరెన్సిక్ డాక్టర్? ఫోరెన్సిక్ డాక్టర్ మెయిన్లీ ఏంటంటే ఇన్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ సర్వీస్ లో ఉంటాం. సో బేసికల్లీ డేలో ఫస్ట్ రాగానే ఏమైనా అటాప్సీస్ ఉన్నాయా, ఇవాళ పోస్టెడ్ మన కేసెస్ ఉన్నాయా అని చూసుకుంటాం. ఒకవేళ ఉంటే అదంతా మార్చరీలోనే అది వర్క్ అయిపోతుంది. ద సేమ్ టైం ఇంకా అకాడమిక్స్ చూసుకోవాలి. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు, ఒకవేళ పీజీ స్టూడెంట్స్ ఉంటే పీజీస్కి వాళ్ళకి అకాడమిక్స్ క్లాసులు చెప్పడం అట్లా అవుతుంది. అదర్ దాన్ దట్ మెడికల్ లీగల్ కేసెస్ అంటే వీడు ఎక్స్పర్ట్ ఒపీనియన్స్. సమ్ ప్లేసెస్లో ఎట్లా అంటే ప్రతి చోట ఇప్పుడు ఫోరెన్సిక్ ఫ్యాకల్టీ లేదు. సమ్ రూరల్ ఏరియాస్లో స్టిల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ వీళ్ళే కండక్ట్ చేస్తున్నారు పోస్ట్ మార్టం. అవునా? యా, రియల్లీ చాలా షార్టేజ్ ఉంది యాక్చువల్లీ. ఫోరెన్సిక్ డాక్టర్స్ సఫిషియెంట్ లేరు, రియాలిటీ. సో అట్లాంటి ప్లేస్లో స్టిల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఆర్ ఆల్సో క్వాలిఫైడ్ ఫర్ డూయింగ్ పోస్ట్ మార్టమ్స్ అండ్ ఆటోప్సీస్, సేమ్ థింగ్. సో ఏమవుతుందంటే వాళ్ళు ఫైనల్ ఒపీనియన్ వాళ్ళంతటా వాళ్ళు చేయడానికి ఉండదు అన్నట్టు. సో ఫర్ సపోజ్ ఒక కేసు హ్యాంగింగ్ అని అనుకున్నాం, అంతా చూస్తారు, హ్యాంగింగ్ తెలుసు, కానీ హైర్డ్ బోన్ అనేది ఎగ్జామినేషన్ అనేది క్రిటికల్ పార్ట్, అది మాకు తెలుస్తుంది. సో ఆ కేసులో ఏమవుతుంది, ఆ స్పెసిమెన్ అనేది మాకు ఎక్స్పర్ట్ ఒపీనియన్ కింద మాకు పంపిస్తారు. మేము దాన్ని ఎగ్జామిన్ చేసి ఫైనల్ ఒపీనియన్ని కన్ఫర్మ్ చేస్తాం అక్కడ. దట్ ఈస్ గివింగ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. అండ్ ఆల్సో క్రైమ్ సీన్ విజిట్, యాజ్ ఐ టోల్డ్, క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్, ఇంకా ఏజ్ ఎస్టిమేషన్ చేస్తాం. ఏజ్ ఎస్టిమేషన్ అంటే ఒక ఇండివిజువల్ది మన దగ్గర తీసుకొస్తారు, అక్యూజ్డ్ కానీ విక్టిమ్ కానీ, అదంతా ఇంకా పోలీస్ కేసుని బట్టి ఉంటుంది. మనం ఏం చేస్తాం, దానికి విల్ టేక్ ఎ ఫ్యూ ఎక్స్రేస్, బోన్స్, జాయింట్స్, ఫ్యూజన్ బట్టేసి మనం ఒక రేంజ్ ఇస్తాం. 7 to 18 మధ్యలో ఉంటుంది, 18 to 19 మధ్యలో వీళ్ళ ఏజ్ అని.
ఇది చాలా క్రూషియల్, ఎందుకంటే ఒక అక్యూజ్డ్ ఉన్నా అనుకో, రేప్ కేసు ఆర్ మర్డర్ కేసు, బిలో 18 అయితే అతను జువెనైల్ కింద కన్సిడర్ చేస్తారు, అబోవ్ 18 అయితే అతను అడల్ట్ ట్రయల్కి వెళ్తారు. సో ఇది కొంతమందికి లో సోషల్ ఎకనామిక్ ఆధార్ కార్డులు ఉండవు, బర్త్ రిజిస్టర్ ఇవన్నీ ఏమి ఉండదు, బర్త్ సర్టిఫికేట్. వాళ్ళు ఏమంటారు, 20 years వాడు కూడా సార్ నాకు 17 years అంటాడు, శిక్ష తప్పించుకోవడానికి. అట్లాంటి టైంలో ఏం చేస్తారు, ఏం ఆధారాలు ఎక్కడ ఉండవు వాడు చేసిన మనిషిని. అప్పుడు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ దగ్గరకు వస్తారు మా దగ్గర. సో ఏజ్ డిటెక్షన్ తెలియడానికి విల్ సే ద ఏజ్ ఎగ్జాక్ట్లీ 18+ 18 బిలోనా అనేది వీళ్ళు. సో ఇస్ దర్ ఎనీ టూల్ బాక్స్ లైక్ ఇన్స్ట్రుమెంట్ అని ఉంటాయండి? ఓన్లీ అవర్ నేకెడ్ ఐస్ అండ్ ఎక్స్రేస్. అచ్చా, విల్ టేక్ ఏ ఫ్యూ ఎక్స్రేస్, ఎక్కడెక్కడ ఏ బోన్స్ ఏ ఏజ్కి ఫ్యూజ్ అవుతుంది, ఆసిఫికేషన్ సెంటర్స్ అనేది వి హ్యావ్ అన్ ఐడియా, థోరో నాలెడ్జ్ ఉంటుంది మాకు. సో ఏది ఫ్యూజ్ అయింది ఏది ఫ్యూజ్ కాలేదని బట్టి వీ కెన్ ఎగ్జాక్ట్లీ టెల్ ఒక రేంజ్ ప్రకారం 16 to 17, 17 to 18, 14 to 15, ఈవెన్ చైల్డ్ లేబర్ కేసెస్లో 14 బిలోనా 14 ఎబోనా అనేది చెప్తాం మనం. ఈ ఏజ్ గ్రూప్స్ 14, 21 years, 18 years ఇవన్నీ. ఓకే. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి మూవీస్ లో చూపిస్తుంటారు కదా, అంటే లైక్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసి ఏదో ఒక సాఫ్ట్వేర్ లో మ్యాచ్ చేసేసి ఇది వాళ్ళతో మ్యాచ్ అయింది. అది ఫోరెన్సిక్ సైన్స్ యాక్చువల్లీ ఫింగర్ ప్రింటింగ్ అనేది. ఓకే. ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్, డిఎన్ఏ అనాలిసిస్ అనేది ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు చేస్తారు ల్యాబ్ లో. అంటే రియల్ టైమ్ లో ఎప్పుడైనా డిఎన్ఏ కానీ అంటే లైక్ ఈ థంబ్స్ కానీ హెయిర్ కానీ ఇంకొకరితో మ్యాచ్ అవుతుందా? అవుతుంది, అంటే మనకి 2 సైడ్లు ఉండాలి. ఇప్పుడు ఎవరితో మ్యాచ్ చేయాలనుకుంటున్నారో అది కూడా మన దగ్గర ఉండాలి. అంటే ఇప్పుడు మనకి మర్డర్ వెపన్ ఉంది సీన్ లో, మర్డర్ వెపన్ మీద ఫింగర్ ప్రింట్స్ తీసినాం, అది తీసుకెళ్లి సినిమాల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం కంప్యూటర్ లో ఉన్న ఇండియా జనాభా అందరితోటి అట్లా కాదు, అక్యూజ్డ్ ఒక 4-5 ఉంటారు డౌట్ ఉన్నారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్ తో మ్యాచ్ చేస్తారు. ఓకే. ఒకేసారి ఇండియా జనాభా 200 కోట్ల. ఆ నైఫ్ మీద ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఇద్దరు ఉన్నాయా లేదా చెక్ చేస్తారు అంతే. అంతే ఎన్ని ఫింగర్ ప్రింట్స్ ఉంటే అన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు అట్లా. అందుకని అంటే సేమ్ ఫింగర్ ప్రింట్ నాకున్నది మీకు ఉండడం అలా ఎక్కడో ఉండదు పాసిబుల్ అట్లా. నాట్ ఈవెన్ ట్విన్స్, ఇద్దరు కవల పిల్లలైనా సరే వాళ్ళకి అన్ని సేమ్ ఉంటాయి, బాడీలీ ఫీచర్స్ అన్ని, ఎక్స్టర్నల్ అపీరెన్స్, ఫింగర్ ప్రింట్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. ఈవెన్ మీరు డిఎన్ఏ అనాలిసిస్ చేసినా ట్విన్స్ ని డిఫరెన్షియేట్ చేయలేరు, సేమ్ ఉంటుంది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో కూడా. ఓన్లీ డిఫరెన్షియేటింగ్ ఫీచర్ ఇస్ ఫింగర్ ప్రింట్స్. అంటే అంత వాల్యుబుల్ ఇప్పటికి కూడా, ఎంత బేసిక్ హ్యూమన్ బాడీలో ఇది ఒకటి తప్ప ఇంకేది ఎగ్జాక్ట్ ఇద్దరికి సేమ్ ఉండదు, ఏది సేమ్ ఉండదు. డిఎన్ఏ అనేది డిఎన్ఏ అనాలిసిస్ తోటి డిఫరెన్షియేట్ చేయొచ్చు, బట్ ఓన్లీ లిమిటేషన్ ఇస్ ట్విన్స్. ఇప్పుడు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, ఒకడు క్రైమ్ చేసిండు, వీరి మీద తోసేయడానికి కొంచెం బ్లడ్ వేసిండు అక్కడ, వాళ్ళ ట్విన్ది సేమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఫింగర్ ప్రింట్స్ లో మాత్రం డిఫరెన్షియేట్ అవుతుంది. ఇప్పుడు బ్లడ్ నుంచి డిఎన్ఏ తీసుకున్నాం అనుకోండి, ఇద్దరిది సేమ్ డిఎన్ఏ ఉంటుంది, ఇద్దరు సేమ్ ట్విన్స్ కదా. సో ఇద్దరు వాళ్ళ ట్విన్ బ్రదర్ ని కూడా ఇట్లా ఇందులో ఎరుక్కుంటాడు, కంపల్సరీ మ్యాచ్ అవుతుంది. బట్ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ మాత్రం మ్యాచ్ చేయలేదు, డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ ఆఫ్టర్ బర్త్, అంటే ఎంబ్రియానిక్ పీరియడ్ లోపల ఫీటస్ డెవలప్ అవుతున్నట్టు, ఆ లోపల కండిషన్ బట్టి తర్వాత తయారవుతుంది ఫింగర్ ప్రింట్స్ అనేది, డిఎన్ఏతో సంబంధం ఉండదు. ఓకే. ఆ పెరిగే కండిషన్స్లో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, ప్రెషర్, లోపల ఉన్న అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వాల్యూమ్, హీట్, దాని అంతటి బేస్ చేసుకొని ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్ తయారవుతుంది. ఓకే. సో దానివల్ల ట్విన్స్ ని డిఫరెన్షియేట్ చేసి ఒకటే గోల్డెన్ స్టాండర్డ్. సో మీరు సిరీస్ లో చూస్తుంటారా మూవీస్ కానీ ఇలాంటి క్రైమ్స్ కానీ? డెఫినెట్లీ. మీకు ఫన్నీగా అనిపించినవి, అరే ఇవి కాదు కదా వాళ్ళు ఇలా పోర్ట్రే చేస్తున్నారు ఫన్నీగా అనిపించింది అంటే ఫస్ట్ మన సిఐడి ఒకటి ఉంటది, అందులో ఇట్లా ఉంటాడు ఫోరెన్సిక్ డాక్టర్ అని చెప్పేసి, విత్ ఇన్ మినిట్స్ అంతా రిపోర్ట్లు వచ్చేస్తుంటాయి. ఫోరెన్సిక్ డాక్టర్ అటాప్సీ అతనే చేస్తారు, ముందర కలర్ ట్యూబ్స్ ఉంటాయి, అందులో మొత్తం ఇట్లా పొగలు వస్తుంటాయి, ఇట్లా కలుపుతాడు, ఇది సైనైడ్ అంటాడు, ఇట్లా భూతద్దం పెట్టి చూస్తాడు, ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటారు. అంత ఫాస్ట్ గా జరగదు ఇదంతా, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో అదంతా కొంచెం మిస్కన్సెప్షన్ పీపుల్ కి. ఫస్ట్ ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ మీకు వచ్చిన డౌటే, ఫింగర్ ప్రింట్స్ మేమే చేస్తాం అనుకుంటారు, డిఎన్ఏ అనాలిసిస్ మేమే చేస్తాం అనుకుంటారు. సో అదంతా ల్యాబొరేటరీకి సంబంధించింది. ఓకే. అవన్నీ మ్యాచింగ్ చేయడం వరకు వాళ్ళ పని. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మొత్తం కేసు అంతా టుగెదర్ పెట్టి ఫైనల్ గా ఒపీనియన్ ఇచ్చేది మేము మళ్ళీ. ఓకే. ఓకే. అది మనకి ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఫీవర్ వచ్చింది, ఏం చేస్తాడు డాక్టర్? బ్లడ్ టెస్ట్ రాస్తాడు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వస్తుంది, అంతేగాని డాక్టర్ బ్లడ్ తీసుకొని వెళ్ళి టెస్ట్లు చేయడు కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, శాంపుల్స్ కలెక్ట్ చేస్తాము, అది ల్యాబ్కి పంపిస్తాం, అక్కడ సో అండ్ సో ఫోరెన్సిక్ సైంటిస్ట్ మన వాళ్ళు ఉంటారు, వాళ్ళు టెస్ట్ చేస్తారు, వాళ్ళ సైంటిఫిక్ రిపోర్ట్ మనకి ఇస్తారు.
సేమ్ లైక్ మన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆర్ సిటీ స్కాన్ రిపోర్ట్స్ అట్లా. ఈ రిపోర్ట్స్ బేసిస్ మనం డయాగ్నోసిస్ అక్కడ డాక్టర్ ఎట్లా వేస్తాడో మనం అక్కడ ఒక అప్డేట్ ఇస్తాం. ఓకే. అన్ని కలగలిపి. అంటే ఏంటి అంటే మెడికల్ టెర్మినాలజీలో అటాప్సీ అంటే ఏం చెప్తారు, ఏం చేస్తారు అసలు? అటాప్సీ అంటే ఇట్ ఈస్ అన్ డిటర్మినింగ్ ద కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద డెడ్ బాడీ, అది అటాప్సీ. అంటే మీకు తెలిసిన మిస్టీరియస్ డెత్స్ అంటే ఏంటి? మిస్టీరియస్ కేసెస్ మిస్టీరియస్ డెత్స్ అంటే ఇట్లా యాక్చువల్లీ వాట్ వి కాల్ ఈస్ నెగిటివ్ అటాప్సీ. అంటే నెగిటివ్ అటాప్సీ అంటే మనం అటాప్సీ చేసినాం జనరల్గా. అటాప్సీ అనేది జస్ట్ బాడీ కట్ చేయడంతో అయిపోదు, ఇంకా చాలా ఉంటుంది దాంతో. ఒక బాడీలో నీకు ఏమైనా డౌట్ వస్తే టాక్సికాలజీ పెడతాం, ఓకే, కెమికల్ అనాలిసిస్. అది కాకుండా ఇంకా డౌట్ వచ్చింది అనుకో మనం సెరాలజీ పెడతాం. ఏదైనా లైక్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్, మైక్రోబయాలజికల్ దానికి పెడతాము. ఫార్మకోలాజికల్ ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా బాడీలో అది చూస్తాము. ఇట్లా మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్ అవుతాయి. ఇప్పుడు ఒక హనీ బైట్ కేసు వచ్చింది, హనీ బీస్టింగ్. ఓకే, అయితే ఇక్కడ కుడుతుంది, దానివల్లనే చనిపోయిందా లేదా అని మనకు తెలియాలి. ఇప్పుడు హనీ బీస్ ఎక్కువ కుట్టినా కానీ చనిపోతాం. అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ కొంచెం స్కిన్ ఉంటుంది, ఆ స్కిన్ చిన్న శాంపుల్ తీసుకుంటాం. అది తీసుకొని పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తాం మనం. ఓకే, ఆ పెథాలజీ డిపార్ట్మెంట్లో ఆ స్కిన్ ని మైక్రోస్కోప్ కింద ఇట్లా స్లైడ్స్ చేసి వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఓకే, నార్మల్ బీస్టింగ్ ఇట్లా పుట్టినప్పుడు అక్కడ ఏదైతే చేంజెస్ నార్మల్గా జరగాలి చేంజెస్ ఉన్నాయో అవి ఉన్నాయా లేదా అని కన్ఫర్మేషన్. ఓకే, ఎట్ ద సేమ్ టైం స్నేక్ బైట్ అయింది, దాన్ని టాక్సికాలజీ పంపిస్తాం. స్నేక్ వెనం డిటెక్ట్ అవుతుంది మనకు అక్కడ. అట్ ద సేమ్ టైం ఇంకో డౌట్ రావచ్చు, అది స్నేక్ బైట్ లాగా చేసి స్నేక్ వెనం తీసుకొని ఎవరైనా కూర్చురా, సేమ్ అట్లా 2 నీడిల్స్ ఒక ప్యాడ్కి పెడతారు ఇట్లా, దానికి స్నేక్ వెనమే పెడతాను నేను. వచ్చి మీకు ఇట్లా ప్రిక్ చేస్తా, స్నేక్ వెనమే బాడీలోకి ఎంటర్ అవుతుంది. సేమ్ స్నేక్ ఫ్యాంగ్ మార్క్స్ లెక్క 2 డాట్స్ కూడా ఉంటాయి, పంక్చర్ వన్స్. హౌ విల్ యూ ఫైండ్ అవుట్? అది కూడా హోమ్ సైడ్ కిందకి వస్తుంది. యాక్చువల్ స్నేక్ ఇట్లా బైట్ చేస్తే అక్కడ స్కిన్లో వైటల్ రియాక్షన్ అదంతా ఉంటుంది, లోకల్ రియాక్షన్. ఆ చేంజెస్ అనేది మనం స్కిన్ కట్ చేసి పెథాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ వాళ్ళు మైక్రోస్కోప్ కింద ఆ చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు. సో దట్స్ హౌ యూ కన్ఫర్మ్ ఇట్. సో మాక్సిమం కేసెస్ ఓన్లీ సస్పిషియస్ కేసెస్లో ఇంత దూరం వెళ్తాం, ప్రతి దాంట్లో అవసరం లేదు. ఓకేనా? ఏదన్నా సస్పిషియస్ కేసెస్ ఇదేదో తేడాగా ఉంది, డౌట్ ఉందని పోలీస్ వాళ్ళ సైడ్ కూడా అలిగేషన్ ఉంటే మనం ఇంత దూరం వెళ్ళి చేస్తాం. ఇప్పుడు న్యాచురల్ డెత్ ఉంది, ఇప్పుడు సపోజ్ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ ఇట్లా ఉంటుంది అనుకో, లంగ్స్ కూడా అనాలిసిస్ చేస్తాం మనం. ఎంటైర్ లంగ్స్ తీసుకెళ్ళి పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. ఓకే, అట్లా. ఇప్పుడు ఒక ఫీమేల్ సూసైడ్ చేసుకుంది, రీజన్ ఎవరికి ఏం అర్థం కావట్లేదు, ఎంగేజ్. మేము నార్మల్గా ప్రోటోకాల్ ప్రకారం యూటరస్ కూడా చూస్తాం, ఓపెన్ చేయనా మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ లాగా అనిపించింది. ఓకే, ప్రెగ్నెంట్ అయ్యిందా ఆమె అని డౌట్. ఆ సో యూటరస్లో కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో ప్రిజర్వ్ చేసి మనం ఎగ్జామినేషన్కి పంపిస్తాం. ఓకే, వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు ఆమె ప్రెగ్నెంటా కాదా. ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యిందంటే ఇంకేముంటుంది రీజన్, ఇంట్లో చెప్పలేక చేసుకున్నాను. అప్పుడు సెక్షన్ చేంజ్ అవుతుంది, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. ఒకరి వల్ల ఆమె ఏంటది మనస్తాపం గురై చేసుకుంది, ఒకరు కారణం అనేది ఉన్నారు అక్యూజ్డ్ ఇప్పుడు అక్కడ. ఓకే, సో సెక్షన్ చేంజ్ అవుతుంది. అట్లా ఇట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకో కేసు ఇట్లానే సేమ్ అమ్మాయి హ్యాంగింగ్, ఎవరికి ఏం తెలియదు, పేరెంట్స్ కూడా ఏం తెలియదు. లాస్ట్కి అటాప్సీ కూడా అంతా అయిపోయింది. ఎందుకో ఒకసారి నాకు మళ్ళీ ఇట్లా అనిపించి ఇట్లా చేయి చూసిన, ఆ అమ్మాయి చేతిలో ఇట్లా ఒక లవ్ సింబల్ వేసి ఒక పేరు రాసి ఫోన్ నెంబర్ జస్ట్ ఆ విషయం మీద మొత్తం కేసు సాల్వ్ అయిపోయింది. వాడు పట్టుకున్నారు, రీజన్ ఏందని అర్థమైంది అక్కడ. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే లైక్ హింట్ ఇచ్చి వెళ్ళిందంటారా? హింట్ ఇచ్చింది అక్క, కానీ అక్కడ ఎవరు చూడలేదు, అది అట్లా మిస్ అయిపోయింది. కొన్నిసార్లు అన్నోన్ బాడీస్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్. అన్నోన్ బాడీస్ ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తి శవాలు అనేసి వస్తాయి. ఇవి ఏంటంటే మోస్ట్లీ బెగ్గర్స్ ఇట్లా అయి ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఎక్కడో చంపేసి ఇంకో దగ్గర తీసుకొచ్చి పడేస్తారు తెలియకుండా, అది కూడా అన్నోన్ కిందకి వస్తుంది. ఓకే, ఓకే. సో వాటిని ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఏముండదు బాడీ మీద ఐడి, జస్ట్ కొన్ని విషయాల మీద మనం ఇట్లా నారో డౌన్ చేస్తాం పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ చిన్నది ఏంటంటే బాడీకి మొలదారం ఉంది, మొలతాడు, ఈజ్ ఏ హిందూ. సో ఏరియాలో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్నిట్లా హిందూస్ ఎన్ని మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి, ఓవరాల్ ఇప్పుడు 10,000 ఉన్నాయి అనుకుందాం, అందులో హిందూవి ఒక 4,000 ఉన్నాయి అనుకుందాం. సో ఈ మొలదారం ద్వారా మనం హిందూ అని కనిపెడితే వాళ్ళు 10,000 కేసెస్లో ఎత్తుకాల్సింది 3,000 కేసెస్లో ఎత్తుతారు, పని తగ్గించడమే లేదా అట్లా. ఆ తర్వాత వాళ్ళ సోషో ఎకనామిక్ స్టేటస్ గెస్ చేయొచ్చు మనం. తను ఇట్లా హెయిర్ స్టైల్, బియర్డ్, గ్రూమింగ్ అంతా మంచిగా ఉందా, లేకపోతే పిచ్చిగా ఇట్లా ఒక బెగ్గర్ లాగా పట్టించుకొని అతని లాగా ఉన్నాడా అని చెప్పేసి.
ఫర్ సపోజ్ ఒక లో సోషో ఎకనామిక్ ఇట్లా కూలి పని చేసుకునే వాళ్ళ లెక్క ఉందని చెప్పేయచ్చు మనం ఇమ్మీడియట్ గా. ఎట్లా అంటే తిన్ బిల్ట్ ఉంటారు, వాళ్ళకి న్యూట్రిషన్ ఉండదు, సరిగ్గా తినరు. ఎట్ ద సేమ్ టైం బక్కగా ముసలి ఏజ్ లో కూడా ఉండి బాగా మస్కులర్ ఉన్నారంటే మీనింగ్ ఏంటి? అతను ఒక హార్డ్ లేబర్, ఇటుకలు మోసి కూలి పని చేస్తారు చూసారా, అతను ఏ పని చేయకుండా జిమ్ బాడీ ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి బాడీస్ చూసి మనం ముందే చెప్పేయచ్చు. అండ్ పచ్చబొట్లు, టాటూ మార్క్స్ కూడా చాలా తెలుస్తుంది మనకి. ఓం అని వేసుకుంటే హిందూ, క్రాస్ మార్క్ వేసుకుంటారు, కొన్నిసార్లు వాళ్ళ పేరే వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ ఫాదర్ పేరు వేసుకుంటారు. వాటన్నిటిని బట్టి కూడా మనకు చాలా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే, ఇట్లా అన్నోన్ బాడీ ఐడెంటిఫైయింగ్ ఏమన్నా మనకు డౌట్ ఉంటే ఫీమర్ బోన్, ఏదైనా బోన్ మనం రిజర్వ్ చేస్తాం. ఫ్యూచర్ లో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ మ్యాచ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఏంటది ఫీమర్ బోన్, మన థై బోన్ కానీ స్టెర్నమ్ బోన్ కానీ, ఈ రెండిట్లో దాన్ని ప్రిజర్వ్ చేస్తే ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనకి డిఎన్ఏ అనాలిసిస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే వై అంటే ఇస్ దర్ ఎనీ వెరీ థిక్ ఉంటుంది అన్నట్టు, లోపల వరకు డ్యామేజ్ వెళ్ళదు. ఈవెన్ సివియర్ కేసెస్ ఆఫ్ బోన్స్ లో కూడా ఫైర్ హీట్ రెసిస్టెంట్ ఉంటాయి. మోలార్స్ కానీ టీత్ కానీ వీటిలలో ఏంటంటే సెల్స్ కంప్లీట్ డిగ్రేడ్ కావు, డికంపోజిషన్ కి మోర్ రెసిస్టెంట్ ఇవన్నీ, లాస్ట్ టు డెస్ట్రాయ్ అయ్యేది. సో అందుకే వీటిని ఎక్కువ ప్రిజర్వ్ చేస్తాం. నార్మల్గా డిఎన్ఏ కోసం కావాలంటే ఏంటది చిన్న స్కిన్ సెల్ కూడా చాలు. కానీ ఇందులో ఉన్న బోన్ మ్యారో ఏంటంటే ఎక్కువ రోజులు మనకి ఎవిడెన్స్ ప్రిజర్వ్ అవుతుంది అందులో డిఎన్ఏ. ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ కాజ్ ఆఫ్ డెత్. అప్పుడప్పుడు ఏంటంటే సస్పిషియస్ కేసు వాళ్ళు ఒకటే చెప్పని తీసుకొస్తారు, కానీ అక్కడ మనం కేసు చూడంగానే మనకి తేడా అనిపిస్తుంది. లైక్ నాకు ఒక కేసు వచ్చిండే, 60 year old ఫీమేల్, ఇంట్లో కింద పడిపోయి ఉంది సార్, ఇట్లా హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు, ఆమె బీపీ ఉందంట, ఆమెకి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు, షుగర్ ఉంది, కళ్ళు తిరిగి ఇట్లా పడిపోయినట్టుంది, మంచం కొట్టుకొని ఇట్లా కొంచెం దెబ్బ తగిలింది ఇక్కడ అన్నారు. ఓకే, హార్ట్ అటాకే కదా, నేను వెళ్ళినా చేస్తున్నా, సమ్హో ఇట్లా బాడీ వాష్ చేసి క్లీన్ గా కడుగుతుంటే నాకు ఇక్కడ నెయిల్ స్క్రాచ్ మార్క్ అనిపించింది, ఒక సెమీలూనస్. ఓకే, హార్ట్ అటాక్ వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇట్లా గిల్లుకుంటారు? సో ఐ అబ్జర్వ్ కీన్లీ. నెక్స్ట్ ఏం చేసినాం, నెక్ మొత్తం లైట్ వేసి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసి నీట్గా పట్టుకున్నాం. ఇక్కడ మనకి క్లియర్గా చేయబెట్టి గొంతు తీసుకున్నట్టు మార్క్స్ ఉంటాయి. దట్ కేస్ ప్రూవ్డ్ అవుట్ టు బి ఏ కేస్ ఆఫ్ స్మాదరింగ్ అసోసియేటెడ్ విత్ థ్రాట్లింగ్. ఓకే, స్మాదరింగ్ అంటే ఇట్లా ముక్కు ఇట్లా మూసేసి, థ్రాట్లింగ్ అంటే ఇట్లా గొంతు. షీ వాజ్ మర్డర్డ్ బై 3 people, 2 girls and 1 male. ఈ కేసు సాల్వ్ అయింది మన దగ్గర. ఈవెన్ హైయర్ బోన్ ఫ్రాక్చర్ అవన్నీ, ఈ సో డీటెయిల్స్ అన్నీ మనం ఆ పోలీస్ ఆఫీసర్కి వీళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఎంక్వైరీ చేయడం వల్ల అంతా బయటపడ్డది. చంపింది వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు. ఓకే, ఇట్లా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేది కూడా ఫస్ట్ వాళ్ళే ఉంటారు. మా ఇంట్లో మా బావ పడిపోయింది ఇట్లా సార్ ఇట్లా అని చెప్పేసి వాళ్ళే. ఈ మధ్య ట్రెండ్ అది అయిపోయింది, మనమే కంప్లైంట్ ఇస్తే మన మీద డౌట్ రాదు కదా. సో అట్లా కూడా నమ్మేటట్లేదు. అంటే డెత్ టైం ఎలా ఎస్టిమేట్ చేస్తారు? ఎంతసేపట్లో చనిపోయారు, ఎన్ని డేస్ అయింది? సో ఆఫ్టర్ డెత్ బాడీలో కొన్ని చేంజెస్ స్టార్ట్ అవుతాయి, పోస్ట్ మార్టం చేంజెస్. సో దాంట్లో రైగర్ మోర్టిస్ అంటాం, అంటే బాడీ బిగుసుకుపోతుంది, స్టిఫ్ అయిపోతుంది బాడీ చనిపోయినాక. ఆ స్టిఫ్నెస్ అనేది ఎంతసేపటి తర్వాత వస్తుంది, ఎంతసేపటి తర్వాత స్ట్రాంగ్ అవుతుంది, ఎంతసేపటి తర్వాత పోతుంది అనేది మాకు ఐడియా. సమ్ 6 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇవాళ చాలా హీట్ ఉంది, తొందరగా వస్తుంది, తొందరగా వెళ్ళిపోతుంది. సో డిపెండింగ్ ఉంటుంది. అది కూడా పోస్ట్ మార్టం స్టెయినింగ్, బాడీ కలర్ చేంజ్ ఉంటుంది. అది ఇంత సో టైంలో కలర్ డెవలప్ అవుతుంది, సో టైంలో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది, తర్వాత డిసపియర్ అయిపోతుంది, ఆ తర్వాత డీకంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. సో ఏ టైం పీరియడ్ లా ఏదైతే అనేది మాకు ఐడియా ఉంటుంది, దాని ప్రకారం టైం ఫేజ్ అనేది చెప్తాం. ఆ ఫేజ్ ఆఫ్ థింగ్ ఎప్పుడు జరుగుతుందో దాన్ని మీరు మేము కంపేర్ చేస్తాం. ఒక్కదాంతో చెప్పలేము ఎప్పుడు, ఒక్కదాంతో చెప్తే ఎప్పుడైనా వేరియేషన్ ఉంటుంది ప్రతి దాంట్లో. సో సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు రైగర్ మోర్టిస్, బాడీ స్టిఫ్ అవ్వడము, పోస్ట్ మార్టం స్టెయినింగ్, బాడీ కలర్ చేంజ్ చేస్తుంది. ఈవెన్ స్టొమక్ కంటెంట్స్, మనం ఫుడ్ తింటాం కదా, స్టొమక్ లో డైజెషన్ అవుతుంది. డైజెషన్ పీరియడ్ ఆయన ఏం తిన్నాడో తెలుస్తుంది మాకు. ఫస్ట్ స్టొమక్ ఓపెన్ చేస్తే ఏం తిన్నాడో తెలుస్తుంది. సో సర్టెన్ టైప్ ఆఫ్ ఫుడ్ డైజెస్ట్ కావడానికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుంది, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్. సో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఎంత % డైజెషన్ అని చూస్తాం. సో మేము వాళ్ళ రిలేటివ్స్ దగ్గర హిస్టరీ చేసుకుంటాం. అమ్మ సో ఈయన ఏం తిన్నాడు, ఏ టైంకి తిన్నాడు అని. ఏ టైంకి తిన్నాడు తెలిస్తే చనిపోయినాక ఇమ్మీడియట్ డైజెషన్ అయిపోతుంది. సో సమ్ 60% డైజెషన్ అయింది, ఇంత తిన్నాడు. సో ఎంత అయింది, 3 hours అయింది. 3 hours తర్వాత చనిపోయాడు. హిస్టరీ ఏముంటుంది, తిని రూమ్లోకి వెళ్ళిండు, పొద్దుగాల లేచి చూసేసరికి హ్యాంగింగ్ చేసుకున్నాడు అంటారు. ఓకే, ఆయన ఎప్పుడు చనిపోయాడు, పొద్దుగాల లోపు అని చెప్తే తినంగానే 3 గంటలు చనిపోయాడు అని చెప్తాను. సపోజ్ స్టమక్ లో కంప్లీట్ గా ఏం లేదంటే ఆల్మోస్ట్ 4-5 hours అట్లా అయింది అనుకోండి, కంప్లీట్ స్టమక్ లో అంతా కిందికి వచ్చేస్తారు, డైజెషన్ అయిపోతుంది.
సో అన్నిటికీ లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 6 hours దాటింది అనుకో, ఆ తర్వాత ఏం తినకపోయినా కానీ ఆ స్టొమక్ ఎంటీగా ఉంటుంది. మోర్ దాన్ 6 hours అని చెప్పదు అట్లా. సో ఈ అటాప్సీ వల్ల మొత్తం ఇన్వెస్టిగేషన్ డైరెక్షన్ చేంజ్ అయ్యేది కూడా ఉంటుంది కదా. ఫ్యూ కేసెస్ మాకు ఏమన్నా క్రూషల్ ఫైండింగ్స్ ఇట్లా దొరికితే, ప్లస్ ఎవరైనా నిజంగానే ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేసి ఏం తెలియకుండా ఉంటే, బాడీ మీద మాకు నిజంగానే ఫైండింగ్స్ దొరికితే కంప్లీట్ మారిపోతుంది అటాప్సీ. చెప్తున్నా కదా ఇందాకటి కేసులో న్యాచురల్ డెత్ అని డీటెయిలింగ్ చూడాలి కదా మీరు అసలు. చాలా ఉండాలి అసలు యాక్చువల్లీ. అంటే మీకు కూడా ఫెడప్ అవరా అంటే వై ఐఎమ్ డూయింగ్ దిస్? నిజం చెప్తున్నా, ఏదో మనం జాబ్ చేయాలి వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు చేస్తే ఇదంతా కుదరదు. నిజంగా మనం క్యూరియస్ ఉన్నాము, మనకు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటేనే మాత్రమే అవుతుంది. జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. అంటే ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం మీకు కూడా యూ విల్ బి ఫెడప్ కదా ఒక టైంలో, ఐఎమ్ డూయింగ్ దిస్ ఎందుకు చేయాలి, ఆల్రెడీ నేను చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి వస్తే అట్లా ఎప్పుడు అనిపించదు. ఇంట్రెస్ట్ లేకుండా వస్తే అది అట్లా అనిపిస్తుంది మీరు అన్నట్టు. మాకైతే ఎప్పుడు ఇంకా ఏమన్నా ఇంట్రెస్టింగ్ కేసెస్ వస్తే బాగుండు అన్నట్టే ఉంటది. ఇంకా మనం ఏమన్నా మంచిగా నేర్చుకోవాలి, డిఫికల్ట్ కేసెస్ వస్తే మనం సాల్వ్ చేయాలి అన్న క్యూరియాసిటీ ఉంటది మాకు. ఒక రోజు ఇట్లా 2-3 కేసెస్ వచ్చినాయి అనుకో, మీరు అన్నట్టు ఎప్పుడో నెలకు ఒకసారి అట్లా అనిపిస్తుండొచ్చు, కానీ డైలీ కేసు ఉందంటే ఏం కేసు, ఎట్లా అయింది, ఏంది, ఇప్పుడు ఏమన్నా అందులో సస్పిషియస్ ఉందా అని చెప్పేసి ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మాకు. ఇంకా ఇట్లా కాకుండా పొటెన్సీ టెస్ట్లు వస్తాయి మాకు. పొటెన్సీ రేప్ కేసెస్ ఉంటాయి కదా, అక్యూజ్డ్ కోర్టుకెళ్ళి ఇట్లా నేను పొటెంట్ కాదు, నేను అసలు రేప్ చేసే కెపాసిటీ నాకు లేదని చెప్పేసి ఇట్లా కొన్ని కేసెస్ అవుతాయి కదా. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే హీఈస్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద ఇంటర్వ్యూకి వస్తా కాదని పొటెన్సీ టెస్ట్ ఉంటుంది. సో దానికి అక్యూజ్డ్ మా దగ్గరకు వస్తారు, హీఈస్ ఏబుల్ టు పర్ఫార్మ్ సెక్షువల్ యాక్ట్ ఆర్ నాట్ అనేది మేము కన్ఫర్మ్ చేసి పంపిస్తాం. ఫర్దర్ గా కేసు ప్రొసీడింగ్స్ అవుతుంది. అది పొటెన్సీ టెస్ట్ కిందకి వస్తుంది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీలో ఏదైనా క్రైమ్ చూసే ముందు మనకన్నా అడ్వాన్స్డ్ గా ChatGPT లో వర్క్ చేసి వాడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో పాటు మనం కూడా అడ్వాన్స్డ్ గా ఉండాల్సి వస్తుంది, సేమ్ వాళ్ళ లెవెల్ అప్డేటెడ్ ఉండాల్సి వస్తుంది. సో క్రైమ్ ని ఎస్టాబ్లిష్ చేసే ముందు వాడు ఎంత కాషియస్ గా ఉండాలి అంత కాషియస్ గా ఉంటాడు. కొన్ని కేసెస్ లో మంత్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఉంటాయి వాళ్ళకి. చాలా 1 hour మాత్రమే మనం ఎగ్జామిన్ చేస్తాం, వాడు ఒక 1 year దాని వెనకాల ఏం దొరకకూడదని ఎంత ఎగ్జామిన్ చేసి ఉంటాడు. అతను 1 year ప్రిపేర్ అయ్యి మర్డర్ చేసిండు, మనం ఈ 1 hour అబ్జర్వ్ చేయడానికి మేము అక్కడ 7-10 years చదువుకొని వచ్చినాం. దట్స్ ట్రూ. సో 1 hour లో చేస్తున్నాం అని కాదు, మన 10 years ఎక్స్పీరియన్స్ 1 hour లో అక్కడ పెడుతున్నాం అని అంతే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ ఎలా చేసినా సార్ దొరుకుతారు కదా, పక్కా ఏదో ఒక చోట కంపల్సరీ. క్రైమ్ చేసినాడు ఎక్కడైనా, క్రైమ్ చేసినప్పుడు ఏదో ఒక చోట మిస్టేక్ చేస్తాడు. ఇట్స్ అవర్ జాబ్ టు లుక్ ఫర్ ఇట్. సో మిస్టేక్ పట్టుకోవడమే మన చేతుల్లో ఉంది. బట్ సమ్ కేసెస్ లో ఫెయిల్ అవ్వే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా. ఉన్నాయి ప్రస్తుతానికి చాలా కేసెస్, కొన్ని ఇండియాలో కూడా అన్సాల్వ్డ్ ఉన్నాయి. బట్ హూ నోస్ ఫ్యూచర్ లో సాల్వ్ అవుతుండొచ్చు. అవి సమ్ థింగ్స్ ని చూడగలిగే పర్సన్ ఇంతవరకు రాలేదేమో, ఫ్యూచర్ లో ఎవరైనా కనిపెడతారేమో. 20-30 years తర్వాత కూడా సాల్వ్ అయిన కేసెస్ ఉన్నాయి. మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా అంటే లైక్ ఆల్ ఇండియా వైడ్ గా ఎవరైనా ఒక ఇయర్స్ లైక్ సైనైడ్ మర్డర్స్ నెట్ఫ్లిక్స్ లో ఇంట్రెస్టింగ్ కేసు యాక్చువల్. అసలు నాకు చూస్తే ఒక హారర్ ఫిల్మ్ చూసినంత భయం వేసింది. లైక్ చెప్తుంటే ఇప్పుడు కూడా ఇంత ప్లానింగ్, ఒక 2 years కి గ్యాప్ ఇచ్చి మనిషి అన్నోడు అలా థాట్ వస్తుంది కూడా తెలియదు వాడికి. మీరు చెప్పింది అది జోసెఫ్ జాలీ కేరళలో జరిగింది. ఓవర్ ఏ డెకేడ్ పీరియడ్ ఆఫ్ టైం అనుకుంటారు, సమ్ 10 people ఎంత ప్లాన్ చేసి, బికాస్ ఆఫ్ మనీ, ప్రాపర్టీ అండ్ రిలేషన్షిప్స్ దానివల్ల. కానీ ఎంత డెలికేట్ థింగ్ వల్ల దొరికింది చూసినారు అక్కడ. స్టొమక్ కంటెంట్స్ డిస్కస్ చేసినాం కదా, ఆ ఒక్క స్టొమక్ కంటెంట్స్ ని ఆ పోస్ట్ మార్టం డాక్టర్ న్యాచురల్ కేసు అనుకుని వదిలేసి ఉండొచ్చు, అంత ఇంపార్టెంట్ కాదని. కానీ అతను అంత ఆ టైంలో కూడా ఆ స్టొమక్ కంటెంట్స్ ప్రిజర్వ్ చేసి పెట్టి దాన్ని టాక్సికాలజీకి పంపించి సైనైడ్ అని వచ్చి ఎట్ ద సేమ్ టైం అన్నిటితో రిలేట్ చేసి దీని ఒక చిన్న థింగ్ ఎక్కడ దొరికిపోయారంటే స్టొమక్ కంటెంట్స్ లో సో అండ్ సో ఫుడ్ తిన్నారని డాక్టర్ రాశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆమెను అడిగినప్పుడు ఏం తినలేదని చెప్పింది ఆమె. అక్కడ మిస్ మ్యాచ్ అయింది. ఏం తినలేదని చెప్పింది, స్టొమక్ లో ఫుడ్ ఉంది, ఇక్కడ ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి డౌట్ వచ్చింది. దట్ ఈస్ వేర్ ఇట్ హాస్ ఆల్ స్టార్టెడ్. సో ఎంత ఇన్కాన్స్పిక్యూస్ సంబంధం లేని విషయమైనా కానీ రిపోర్ట్ లో రాస్తాం మేము. సపోజ్ ఇప్పుడు చెప్పిన హ్యాంగింగ్ కేసు వచ్చింది, నాకెందుకో ఇక్కడ చిన్న గీరుకుంది దెబ్బ, 2 days బ్యాక్ కావచ్చు, 1 week బ్యాక్ కావచ్చు, ఒక హీల్డ్ స్కార్ కావచ్చు, నేను రాస్తా పేపర్ మీద సో అండ్ సో ఇంజురీస్ ఉన్నాయి. సో ఇప్పుడు సపోజ్ మన ఒక కేసు వచ్చింది, స్మాదరింగ్ కేసు. సో అతని బాడీ మీద డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ స్కార్స్ ఉన్నాయి. స్కార్స్ అంటే దెబ్బలు తగిలి హీల్ అయిపోయినాయి.
అబ్జర్వ్ చేసిన నేను. ఏం తెలిసింది, ఒక్కొక్కటి ఒక్కొక్క ఏజ్. ఒకటి 1 year ప్రకారం తాకింది, ఒకటి 6 months ప్రకారం తాకింది, ఒకటి 2 years బ్యాక్ ఇంజురీ. దెబ్బని కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు. స్కార్ ని బట్టి ఎంత పీరియడ్ అయింది కూడా యూఆర్ ఏబుల్ టు టెల్. దాన్ని బట్టి నా అసంప్షన్ ఏంది, అతను క్రోనిక్ ఆల్కహాలిక్ ఆల్రెడీ. ఊర్లో ఇతను బాగా గొడవలు పెట్టుకుంటాడు కదా అందరితోటి అన్న. పోలీస్ ఆఫీసర్, అవును సార్ మీకు ఎట్లా తెలుసు అన్నాడు. ఆయన ఒంటి మీద ఇంజురీస్ ఉన్నాయి అట్లా అని చెప్పిన. లోకల్ గా కొట్టుకొని ఇక్కడ ఒకసారి స్టిచెస్ ఉన్నాయి, ఇక్కడ ఒకసారి. వాటన్నిటిని బట్టి ఇట్లా అతని పర్సనాలిటీ అంతా మనం అసంప్షన్ చేయొచ్చు. ఇంకొక కేసులో ఇది కూడా ఇన్సిగ్నిఫికెంటే, బట్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దట్ థింగ్. ఏంది, ఒక బాడీ వచ్చింది, ఇమీడియట్ గా చూసి చెప్పిన ఇతను డ్రైవరా అన్న. ఇట్లా అతను పేజీలు చెప్పి అవును సార్ అన్నాడు. సింపుల్. అతని రైట్ హ్యాండ్ అప్పర్ లింబ్ అంతా ఎక్కువ ట్యాన్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ కంటే. డ్రైవర్స్ ఇట్లా నార్మల్ నడుతుంటారు కదా, రైట్ సైడ్ నుంచి విండ్షీల్డ్ మీద పడుతుంది. ఇది మనకి మాకు ఉండదు. వాళ్ళ ప్రొఫెషన్ అదే, కంటిన్యూస్ అక్కడనే ఉంటారు. మోస్ట్లీ లారీ డ్రైవర్స్ వీళ్ళంతా రైట్ సైడ్ ఎండ పడుతుంది, లెఫ్ట్ సైడ్ పడదు. ట్యాన్. నాకేదో సినిమాలో స్క్రీన్ ప్లే రాస్తున్నట్టు చెప్తున్నారు. నిజంగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా ఇట్లానే ఉంటుంది ఫీల్డ్. ఈవెన్ కొన్నిసార్లు టీత్ ఫ్లోరాసిస్ ఉందనుకో, మీరు నల్గొండనా అడుగుచ్చుకున్నాను డైరెక్ట్, ఆర్ సమ్ డిఫరెంట్ ఏరియా, అక్కడ ఉన్న కెమికల్ ఎక్స్పోజర్ వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది. హెయిర్ డిస్కలరేషన్ ఉంటుంది కొన్ని ఏరియాస్ లో, చుట్టుపక్కల ఇండస్ట్రీస్ అన్ని ఉన్నప్పుడు హెయిర్ బ్రౌన్ కలర్ ఉంటుంది. ఒక్కొక్క థింగ్ ని బట్టి వాళ్ళ ఈ రీజన్ సంబంధించిన వాళ్ళని కూడా చెప్పొచ్చు. అసలు మనిషి బాడీని చూసి టైము, డేట్, ఈవెన్ ఆక్యుపేషన్ కూడా చెప్పొచ్చు మనం. ఆక్యుపేషన్ కూడా కొన్ని టాటూస్ లో గ్యాంగ్ సింబల్స్ ఉంటాయి. ఈవెన్ హిజ్రాస్ వీళ్ళ అందరికి కూడా ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ టాటూస్ ఉంటాయి వాళ్ళ గ్యాంగ్. ఈవెన్ డ్రగ్ అడిక్ట్స్ మొత్తం ఇక్కడ ఇంజెక్షన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, బయట పబ్లిక్ లో అవన్నీ చూస్తే బాగోదు. ఏం చేస్తాడు, ఆ ఇంజెక్షన్ సైడ్ మీద టాటూ వేస్తాడు. వీళ్ళలో కల్ట్స్ ఉంటాయి, ఇంకా కెనాబిస్ యూజర్స్, మెత్, వీళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ లోగో ఉంటుంది. వాళ్ళు మ్యారిహోనా లీవ్స్ ఇట్లా టాటూస్ వేసుకోవడం, ఇట్లా మెత్ వాళ్ళు సమ్ సైకెడెలిక్ అట్లా వేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ దాన్ని బట్టి అంత కూడా ఉంటుంది. ఈ సాల్వింగ్ క్రైమ్స్ లో ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అసలు? ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళ పార్ట్ ఎంత ఉంటుందో మన పార్ట్ కూడా అంతే ఉంటుంది. అక్కడ 50-50 అని చెప్పుకోవచ్చు మనం. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎంత ఇంపార్టెంటో మన రిపోర్ట్ అంతే ఇంపార్టెంట్. మన రిపోర్ట్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. రెండు ఉంటేనే ఇన్ ద ఎండ్ పని జరుగుతుంది, జస్టిస్ జరుగుతుంది. అక్కడ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. రెండు సైడ్లు ఈక్వల్ గా ఉండి ఇద్దరు ఒక ప్లాట్ఫామ్ లో ప్యారలల్ గా ఇట్లా వెళ్ళి ట్రాక్ లెక్క ఇద్దరు కోఆర్డినేషన్ ఉంది, సిన్సియర్ గా కోఆర్డినేట్ అయ్యి పని చేస్తే తొందరగా అయిపోతుంది, మంచిగా అవుతుంది. స్మూత్ రన్నింగ్ ఆఫ్ సిస్టమ్. సో ఎప్పుడైనా సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ వచ్చినప్పుడు హౌ డు యు డీల్ విత్ దట్? అంటే లైక్ మీ పొలిటీషియన్ అట్లా వచ్చినప్పుడు మెయిన్ అంతే సోలోగా డీల్ చేయడం కంటే అప్పుడు ఏమైతే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటాం హై ప్రొఫైల్ కేసెస్ లో. టు అవాయిడ్ ఆల్ దీస్ ప్రెషర్స్, బయాసెస్ ఇవన్నీ కోసం ఏం చేస్తాం, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఏంటంటే 3 డాక్టర్స్ ఉండాలి, ఈచ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్. ఓకే, సంబంధం లేని వాళ్ళు. ఓకే, అప్పుడు ఒకవేళ మనకి నిజంగా ఏమైనా ప్రెషర్ వస్తుంది అన్నా కానీ, సపోజ్ మీకు ప్రెషర్ వచ్చింది అనుకుందాం, ఎక్కడి నుంచి వస్తుంది, మీ పైన వాళ్ళు. అదే పక్క కాలేజ్ నుంచి వచ్చిన ఆయనకి మీ పైన అని చెప్తాను విన్నాడు, ఆయన ఎందుకు వింటాడు? సో మీ ఇద్దరికి ఇచ్చినా కానీ ఇంకొక ఆయన ఉంటాడు. ఒక్కరు ఇందులో సపోర్ట్ లేకున్నా కానీ అక్కడ ఏం చేయడానికి ఉండదు, ప్రెషర్ కూడా. సో హైపోవెల్ ప్లేసెస్ లో కంపల్సరీ చాలా డెలికేట్ గా డీల్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ మోర్ కీన్ గా అబ్జర్వ్ చేస్తాము. బట్ ఇక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లో పొలిటికల్ ప్రెషర్స్ ఏమైనా ఉంటాయా? అవన్నీ ఒకప్పుడు అవుతుండేనేమో, ఐ డోంట్ వాంట్ టు కమెంట్, ఎందుకంటే అట్లా ఎప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేదు. ప్రెషర్ ఉన్నా కానీ రిపోర్ట్ మార్చడం అనేది ఇంపాసిబుల్. అదైతే అసలు అది జరిగే ప్రసక్తే లేదు అసలు. ఇంపాసిబుల్. మ్యానిపులేషన్ అనేది అస్సలు లేదు, అవ్వదు. సో అంటే ఈ మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి, చదివిన దగ్గర నుంచి ఇండియా వైడ్ గా పాత్ బ్రేకింగ్ అంటే ఈ ఫోరెన్సిక్ లో ఈ విధానాలే మార్చిన మర్డర్ కేసెస్ ఏమైనా ఉన్నాయి, క్రైమ్ కేసెస్? విధానాలు మార్చిన మర్డర్ కేసెస్ అంటే ఒక కేసు ఉంది యాక్చువల్లీ 1994 లో. సమ్ ఆమె ఒక ఫీమేల్, ఆమె కూడా హై ప్రొఫైల్ కేసు. షీఈ్ అ డాటర్ ఆఫ్ సమ్ ప్రైమ్ మినిస్టర్. అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ ని సమ్ దివాన్ అంటాం. ఓకే, ఆయన హైదరాబాద్ కి, మైసూర్ కి, ఇంకా జైపూర్ కి ప్రైమ్ మినిస్టర్. వాళ్ళ గ్రాండ్ డాటర్ ఖలీలి అని, ఓకే, అది హస్బెండ్ నేమ్ షకీరే ఖలీల్. ఆమె యాక్చువల్లీ ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ తీసుకొని సెకండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుంది. ఓకే,
అతను ఏం చేసిండు, ఆస్తి కోసము ఇట్లా గ్రీడ్ తోటి ఆమెని సమ్డే చంపేసిండు. ఎట్లా చంపిండు అనేది మెయిన్ థింగ్ ఇంపార్టెంట్. ఈ కేసుకి పేరేందంటే ద కాఫిన్ మర్డర్. కాఫిన్ మర్డర్. శవపేటిక. ఏం చేస్తాడంటే టీలో ఆమెకి సెడేటివ్ మత్తు మందు కలిపిండు. ఓకే. మత్తు మందు కలిపి ఆమెని అప్పటికే ప్రీమోటివ్ అంతా ప్లాన్డ్. ఒక కాఫిన్ బాక్స్ తీసుకొని దానికి ఇంటెన్షనల్లీ ఇట్లా వెంటిలేషన్ హోల్స్ పెట్టినాడు. ఓకే. ఎందుకంటే లోపలికి గాలి ఆడాలని. సో అందులో ఆమెను పెట్టేసి ఆమెని వాళ్ళ ఓన్ ఇంట్లో ఓన్ గార్డెన్ లో పాతి పెట్టినాడు. ఎంత క్రూయల్ అంటే ఇది, ఆమె బాక్స్ లో ఉంది మెలుకో వస్తే ఆమె లేచి ఇంకా ప్రాణాలతో ఉంది ఒక కాఫిన్ బాక్స్ లో, ఆ చీకట్లో అంత లిమిటెడ్ స్పేస్ లో. ఎంత టెర్రరైజ్ అయి ఉంటుంది ఆమె, ఎంత ట్రామా ఫేస్ చేసి ఉంటుంది ఆమె, ఏం తెలియదు. టీ తాగి కళ్ళు మూసుకుంటే షీ వాజ్ ఇన్ అ కాఫిన్. ఆమె ఎన్ని రోజులు సఫర్ అయ్యి చనిపోయి ఉంటుంది అక్కడ లోపల. అంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటే అది కావాలని ఇంటెన్షనల్లీ హోల్స్ పెట్టి, ఈవెన్ హోల్స్ పెట్టకుంటే ఇట్లా సఫకేషన్ అయ్యి ఊపిరాడక తొందరగా చనిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉండి చనిపోయి ఉంటుంది ఆమె. ఇది థింగ్ 1991 లో చేసినాడు ఆయన. ఆయన చేస్తే 1994 లో ఆమె డాటర్స్ ఎవరైతే ఉంటారో రిపీటెడ్ గా కంప్లైంట్ చేసినారు కేసులు పెట్టి. సిబిఐ 1994 లో దీన్ని బయటికి తీసింది. ఎగ్జిమేషన్ అంటాం బాడీని బయటికి తీయడంతో. సో ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఎగ్జిమేషన్ వాస్ డన్ అండర్ వీడియోగ్రఫీ, అండ్ దట్ వీడియోగ్రాఫ్ వాస్ కన్సిడర్డ్ యాజ్ లీగల్ ఎవిడెన్స్ ఇన్ కోర్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. సో జనరల్గా ఎగ్జిబిషన్ చేసి మనం రిపోర్ట్ అదంతా ఇస్తాం, ప్రొసీజర్ ఉంది. కానీ ఫస్ట్ టైం నేషన్ వైడ్గా ఒక పెద్ద కేసులో దాని ఎవిడెన్స్ లాగా తీసుకోవడం ఫస్ట్ కేసు ఇన్ ఇండియా. ఓకే. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఫస్ట్ ఓకే బయటకు తీసినారు, అది ఆమెనే అని ఏంటి ప్రూఫ్ అని అంటే అప్పుడు ఒక ఫోరెన్సిక్ అనేది అక్కడ వస్తుంది పిక్చర్లోకి, ఐడెంటిఫైయింగ్ ద పర్సన్. 4 years అంటే ఏమై ఉంటుంది అక్కడ, ఓన్లీ స్కెల్టన్ ఉండి ఉంటుంది, లోపల ఏముంటుంది ఇంకా. సో బేస్డ్ ఆన్ ఆ క్లోత్స్, ఆమె వేసుకున్న క్లోత్స్, ఇంకా ఎనీ ఆర్నమెంట్స్ అండ్ ఆమె స్కల్, ఈవెన్ స్కల్ బేసిస్ కూడా మనము మేలా ఫీమేల్ అని చెప్పవచ్చు. జస్ట్ స్కల్ చూసి బాడీలో ఏ బోన్ అయినా స్కల్ కానీ పెల్విస్ కానీ స్టర్నమ్ కానీ ఇవన్నీ చూసి మేలా ఫీమేల్ చెప్పేస్తాం మనం ఈజీగా. సో దానివల్ల చేసి, అండ్ ఆల్సో డాటర్స్ ఉన్నారు, ఫాదర్ ఎవరిదైనా బోన్ తీసుకొని డిఎన్ఏ ఏమన్నా సెల్స్ ఉంటే డిఎన్ఏ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. అట్లా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసినాం. సో నెక్స్ట్ ఈజ్ సైకలాజికల్ అటాప్సీ. సైకలాజికల్ అటాప్సీ అంటే ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ థింగ్. జరిగిన థింగ్స్ని బట్టి ఆ మర్డరర్ ఇంటెన్షన్, వాళ్ళ మెంటాలిటీ ఏదైతే కనుక్కుంటామో దాన్ని సైకలాజికల్ అటాప్సీ అంటాం. సైకలాజికల్ అటాప్సీ అంటే ఇట్ వాస్ ప్రీమెడిటేటెడ్, ప్రీ ప్లాన్. ఓకే. ఆ కాఫీని స్పెషల్ గా ఆమె కోసం తయారు చేపించి హోల్స్ కూడా పెట్టిండంటే అసలు అది ప్రీ ప్లాన్ అని. ఆబ్వియస్లీ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం డిఎన్ఏ అనాలిసిస్ వాస్ యూజ్డ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ డెడ్ బాడీ. అంటే ఇండియా వైడ్ గా ఫస్ట్ టైం అది. ఫస్ట్ టైం. ఇట్ ఈస్ ఎ మేజర్ మైల్ స్టోన్ నేషన్ వైడ్. సో దట్ వాజ్ ఎ వెరీ చిల్లింగ్ స్టోరీ. అలాంటి సైకోపాత్స్ గురించి వింటే సైకోపాతే అట్లనే ఉన్నాడు. ఓన్లీ చంపాలనుకుంటే జస్ట్ అందులో పెట్టి చంపేసి పెట్టేయచ్చు. అవును. ఈవెన్ తను అన్కాన్షియస్ అయిపోయినాక స్మాదర్ చేసి చంపేసి పెట్టేసి ఉండొచ్చు. వై డిడ్ హీ వాంట్ టు సఫర్ హర్ సో మచ్? జస్ట్ ఆస్తి కోసం అన్నప్పుడు ఆస్తి కోసమే చేయొచ్చు కదా. ఫోరెన్సిక్ డాక్టర్స్ ఎవరైనా కోర్ట్ ప్రొసీడింగ్స్ లో అటెండ్ కోర్ట్. ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అనేది ఇవ్వడానికి కంపల్సరీ కోర్టుకి వెళ్ళాలి. అన్ని కేసెస్ లో కాదు, ఓన్లీ మర్డర్ కేసెస్ లో ఎక్కడైతే మన రిక్వైర్మెంట్ ఉందో దానికి. ఎందుకంటే ఎవిడెన్స్ లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కి ఆల్వేస్ ఓరల్ ఎవిడెన్స్ కూడా తోడైతేనే ఎవిడెన్షరీ వాల్యూ పెరుగుతుంది. సో అక్కడ ఉన్న దానికి మనం వెళ్ళి మనం టెస్టిఫై చేసి ఏమన్నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమన్నా క్వశ్చన్స్ చేస్తే మనం దానికి ఆన్సర్ ఇచ్చి ఇదంతా చేస్తే దానికి ఎవిడెన్షరీ వాల్యూ పెరుగుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడే ఎవిడెన్షరీ వాల్యూ ఎప్పుడైనా కరెక్ట్గా ఉంటుంది. అంటే లైక్ మీరు ఇప్పుడు ఒకవేళ డెత్ లేదు బట్ పర్సన్ బతికే ఉంటే మీరు ఆ విక్టిమ్స్ ని అండ్ అక్యూజర్స్ ని మీరు ఎగ్జామిన్ చేస్తారా? అంటే లైక్ వాళ్ళతో ఏమైనా మాట్లాడడం ఇలాంటివి ఏమి జరుగుతాయా? బతికి ఉంటే అవసరం లేదు మాది అక్కడ ఇన్వెస్టిగేషన్, పోలీస్ వాళ్ళతో జరుగుతుంది. డెడ్ బాడీ మాట్లాడలేదు కాబట్టి మేము చేస్తాం. ఒక మనిషి మాట్లాడుతుందంటే మాకు అక్కడ అప్పటిదాకా ఎంటర్ అవ్వరు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఎంటర్ అవసరమే లేదు. డెడ్ బాడీ మాట్లాడదు కాబట్టి మేము బాడీ తరఫున మాట్లాడతాం. సో ఇది ఉంటుంది డెడ్ బాడీ డూ టెల్ టేల్స్ అని. ఓకే. యూ జస్ట్ నీడ్ అండ్ రైట్ ఇయర్ టు హియర్ ఇట్. సో బేసికల్లీ ది అప్లికేషన్ ఆఫ్ సైన్స్ ఇన్ జస్టిస్ అంతే. అంటే మీ లైఫ్ లో లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ చేసిన కేసు ఏమైనా ఉందా? ఒక కేసు ఉంది, యాక్చువల్లీ పాక్సో కేసు అని చెప్పుకోవచ్చు. ఒక 6-year-old మేల్ చైల్డ్
మేల్ చైల్డ్ ఓకే. బ్లంట్ ఇంజురీ, కడుపులో ఇట్లా దెబ్బ తగిలి చనిపోయినాడు అని చెప్పేసి వచ్చింది, కడుపులో అండ్ తల మీద. సో మా దగ్గరకు వచ్చి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వాళ్ళకి ఏం ఐడియా లేదు. ఒక చిన్న బాబు చనిపోయినాడు, హెడ్ ఇంజరీ, అబ్డామిన్ ఇంజరీ ఉన్నట్టుంది అని చెప్పి తీసుకొచ్చారు. సో మేము ఇట్లా హెడ్ ఇంజరీ కాదని చెప్పేసి అంతా చూస్తున్నాము. క్లీన్గా అబ్జర్వ్ చేస్తే సో మా సీనియర్ అందరం ఉండే. సో కేసు చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక బైట్ మార్క్ కనిపించింది నాకు, హ్యూమన్ బైట్ మార్క్, ఎవరో కొరికినారు అన్నట్టు అబ్బాయి. ఇంకొంచెం చూసి బాడీ వెనకాలకిస్తే మల్టిపుల్ బైట్ మార్క్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకా మేము జెనైటల్ ఆర్గన్స్ అన్ని ఎగ్జామ్ చేస్తే దట్ బాయ్ వాజ్ రిపీటెడ్లీ సెక్షువల్లీ అసాల్టెడ్ మల్టిపుల్ టైమ్స్. సో మ్యాటర్ ఏంటి అంటే ఆ బాయ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్కి ఒక ఇల్లిసిట్ రిలేషన్షిప్ ఉంది. ఓకే. ఆమె లవర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఈ అబ్బాయిని చాలా రోజుల నుంచి టార్చర్ చేస్తున్నాడు ఆమె ఇంట్లో లేనప్పుడు. సో ఫైనల్గా వీళ్ళ ప్లాన్ ఏముండే, ఈ బాబు ఇంకొక పాప కూడా ఉండే, ఇద్దరిని చంపేసి వీళ్ళిద్దరూ పారిపోదామని. అట్లా వీడు ఈ బాబుని చంపేసినాడు, కొట్టి 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 మల్టిపుల్ టైమ్స్. అది తెలియదు అనుకున్నట్టు మాకు. కానీ ఇమ్మీడియట్లో ఒక బైట్ మార్క్ తోటి మా కేసు అంతా మారిపోయింది అసలు. కానీ అంత చిన్న పిల్లోడిని అంత బ్రూటల్గా అట్లా ఎట్లా చేస్తారని చెప్పేసి చాలా ట్రామటైజ్ అయిపోయినా ఆ కేసు. వీళ్ళకి ఏం చేస్తారు అంటే అసలు ఆ పోస్ట్ మార్టం చేసినాక నెక్స్ట్ 2-3 డేస్లో ఆ అక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర పోటెన్సీకి వచ్చిండు. మళ్ళీ దేనికి వచ్చారు? పోటెన్సీ టెస్ట్కి. అచ్చా, ఓకే. ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు రేప్ గా, సెక్షువల్ అసాల్ట్ చేసిండు బాయ్ మీద, సేమ్ పొటెన్సీ టెస్ట్కి వచ్చిండు. అతన్ని చూస్తే ఇట్లా దండం పెట్టుకొని నాకేం తెలియదు అన్నట్టు అమాయకుడు లెక్క ఉన్నాడు. మనకి మాత్రం లోపల నుంచి ఇట్లా రగిలిపోతుంటుంది అసలు. అట్లా ఎట్లా చేస్తారు అట్లా చిన్న బాబుని, అట్లా ఉంటారా మనుషులు అనిపించింది. కానీ అట్లాంటివన్నీ మనం ఒక ఇమాజిన్ చేసుకుంటాం మైండ్లో, ఎంత కసాయిగాడు ఉన్నాడు చూస్తే ఎట్లుంటాడు అని చెప్పేసి. చూస్తే నార్మల్గా ఉన్నాడు. సో ఒక మనిషి ఇంటర్నల్ ఇంటెన్షన్స్ ఏందని అస్సలు మనం గెస్ చేయలేం. ఎంత వైల్డ్ ఉండగలుగుతారు లోపల, బయటికి ఎంత నార్మల్గా కనిపించినా కానీ వీ కెనాట్ ఎస్టిమేట్, అస్సలు ఇమాజిన్ కూడా చేసుకోలేం మనం. చాలా మర్డర్ కేసెస్లో అక్యూజ్లను చూసినా కదా, నాకేం తెలియదు అసలు, నోట్లో అట్టిపండు పెట్టినా కొరకలేను అంటారు చూస్తారా, అట్లా ఉంటుంది వాళ్ళ యాక్టింగ్. అస్సలు నమ్మలేదు. అందుకే జనాలు అంత ఈజీగా మోసపోతారు అనిపిస్తుంది. సినిమా యాక్టర్ల కంటే పెద్ద యాక్టర్లు వీళ్ళే, రియల్ లైఫ్ యాక్టర్స్. అంటే అదర్ దెన్ దిస్ థింగ్ ఇంత ప్రమాదకరమైన సైనైడ్ లాంటివి కాకుండా ఉన్నాయి. ఆర్సెనిక్ కూడా అంతే. బట్ మోస్ట్ కామన్ పాయిజనింగ్ ఏంటి తెలుసా సూసైడ్లకి? పారాక్వెట్, గడ్డి మందు. రైతులు తాగే ఎక్కువ మోస్ట్ కామన్. ఇన్ఫాక్ట్ పారాక్వెట్ అనేది బ్యాన్ చేసింది గవర్నమెంట్. స్టిల్ యూసేజ్ చేస్తున్నారు. స్టిల్ యూసేజ్ చేయట్లేదు. ఆల్రెడీ అయిన ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది నడుస్తుంది షాప్లలో. ఇంకా అది కూడా అమ్మడము ఆపేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు చాలా పాయిజన్స్ ఉన్నాయి, ఆర్గానోఫాస్ఫరస్ పాయిజనింగ్, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ పారాక్వెట్ ఎంత డేంజరస్ అంటే 10 ml తాగు 10 రోజులు 20 రోజులు ఎప్పటికైనా చావాల్సింది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి రికవరీ వచ్చినా కానీ నెక్స్ట్ 1 monthలో చనిపోతుంది. 5 ml అయినా కానీ రికవరబుల్ కాదు, ఇర్రిపేరబుల్ డ్యామేజ్. మొత్తం బాడీలో ఆర్గన్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి, మల్టీ ఆర్గన్ డిసీజ్. సో 5 ml, ఒక పెగ్గు కూడా నాట్ ఈవెన్ 30 ml. ఇప్పుడు ఓపీ పాయిజనింగ్ అవి అంతే, డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ కన్జ్యూమ్డ్. హార్పిక్ తాగినా బతుకుతారు, పారాక్వెట్కి ఛాన్సే లేదు అసలు. ఒక్కసారి కొంచెం కన్జ్యూమ్ చేసినామంటే ఎప్పటికైనా చావాల్సిందే. చాలా మందిని చూస్తాం నేను హాస్పిటల్లో, ఐసీయూలో అడ్మిట్ అవుతారు, కంప్లీట్ రికవర్ అవుతారు, ఇంటికి వెళ్తారు, మళ్ళీ ఫ్యూ డేస్కి వస్తారు, డెత్ అవుతుంది. ఒక్కసారి బాడీలోకి ఎంటర్ అయిందంటే అసలు బతికే ఛాన్సే లేదు. తెలిసిందంటే లైక్ ఒక కేసు, కేరళ కేసు, అమ్మాయి మాజా బాటిల్లో వాడికి పురుగుల మందు కలిపేసి ఇచ్చింది. వాడు 2 times తప్పించుకున్నాడు వాడికి తెలియకుండా. బట్ 3rd time తాగి ఆర్గాన్ ఒక్కొక్కటిగా ప్రాబ్లం వచ్చి చనిపోయారు. ఇది ఎక్కువ ఆర్సెనిక్ తో జరుగుతుంది తెలుసా. ఇన్ఫాక్ట్ ఒక కేసు చూసినాం, ఒక పర్సన్ US లో ఉంటాడు, తెచ్చి ఆర్సెనిక్ తెచ్చి ఎక్కడి నుంచి తెచ్చిండో తెలియదు మనకి సోర్స్, ఇంట్లో సాల్ట్లో కలిపేసి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన 6 monthsకి మన కేసు వచ్చింది. మీరు అతను ఎట్లా అక్యూజ్ చేస్తారు? అతను అలబే అంటే క్రైమ్ జరిగినప్పుడు నేను అక్కడ లేనే లేదు, నన్ను ఎట్లా బ్లేమ్ చేస్తారు అని చెప్పేసి. మరి ఎట్లా సాల్ట్ వేసినప్పుడు అది ఎట్లా అవుతుంటుంది తెలుసా ప్రొసీజర్? డైలీ సాల్ట్ వాడుతుంటారు, వాళ్ళ పాయిజన్ వాళ్ళే వేసుకుంటారు ఫుడ్లో. నవ్వాలో అర్థం కావట్లేదు, ఇట్లా ఉంటది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క మోడస్ ఆపరాండి ఉంటది. అంటే ఈ డీకోడ్ ఎలా చేస్తారు అంటే సాల్ట్ లో ఆయన 6 months బ్యాక్ మేము చూసినాం కదా, సిమిలర్ డెత్స్ అవుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సేమ్ సిమ్టమ్స్ వస్తున్నాయి ఆర్సెనిక్ ఉన్నప్పుడు. హెయిర్ ఫాల్ కావడము, బాడీ మీద పిగ్మెంటేషన్ అవ్వడము, నెయిల్స్ మీద కొన్ని లైన్స్ వస్తాయి మనకి,
ఇవన్నీ చూసుకుంటే ఒక డెత్ అయినప్పుడు దాన్ని టాక్సికాలజీకి పంపిస్తాం కదా మనం. అక్కడ ఏదైనా పాయిజన్ ఉందా అని చెప్పేసి మనం అనాలిసిస్ చేస్తాం, వచ్చేస్తుంది మనకి. అక్కడ ల్యాబ్లో అది పాజిటివ్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఆ టెస్ట్కి మనం పంపించడమే మెయిన్ థింగ్. మనం అది డౌట్ పడుతూ ఇది ఉందేమో అని చెప్పి శాంపుల్ పంపించే అంత నాలెడ్జ్ మనకు ఉండాలి ఫస్ట్. ఈ సిమ్టమ్స్ని బట్టి చూస్తుంటే ఇది అయి ఉండొచ్చు అని కనిపెట్టాలి. మనం వస్తే పంపించడమే అంతే, ప్రసక్తే లేదు. ఈవెన్ సైనైడ్ మోహన్ కూడా సేమ్ ఇంతే కేసు. ఓకే. సో 2003 to 2009 సీరియల్ కిల్లర్ కర్ణాటకలో. ఓకే. అతను ఏం చేస్తాడు, హిస్ మెయిన్ టార్గెట్ ఈస్ అన్మ్యారీడ్ యంగ్ ఫీమేల్స్. సో బస్ స్టాండ్స్లో, టెంపుల్స్లో ఇట్లా అక్కడక్కడ అమ్మాయిలని ఇట్లా చూసి ట్రాప్ చేసి ఇట్లా పెళ్లి చేసుకుందామని నమ్మిస్తాడు ఫస్ట్. నమ్మించినాక ఇంకా పెళ్ళి అని చెప్పేసి ఒక ఫేక్ రిచువల్ లాగా గుడికి వెళ్ళి కొత్త బట్టలు కొనిస్తాడు, వాళ్ళకి ఆర్నమెంట్స్ కొనిస్తాడు, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత కాంట్రాసెప్టివ్ పిల్ అని చెప్పేసి ఇస్తాడు, యాజ్ ఐ టోల్డ్ యూ. అది కూడా సేమ్ ఇట్లానే. సో వినయ్ గారు, నాకు కొన్ని మిత్స్ అనుకోండి, లైక్ ఫోరెన్సిక్ అవి అడిగితే ఎంతవరకు నిజమో చెప్పండి, అవి ఒరిజినల్ మిత్స్ అని. అంటే సి మోర్చరీ అనగానే మనకు కొంచెం భయం వేస్తుంది కదా, అంటే మోర్చరీ లోపల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, నిజంగా సౌండింగ్స్, గోస్ట్ సౌండ్స్ కానీ లేదంటే డెడ్ బాడీస్ చేసే బిహేవియర్స్ ఏమైనా ఉంటాయా? అలా ఏముండదు, బేసికల్లీ ఇట్స్ హౌ యువర్ మెంటాలిటీస్. మీరు ముందు నుంచే కొంచెం భయపడే మనస్తత్వం అట్లాంటిది అయితే తలుపు సౌండ్ కూడా భయపడతారు. అట్లా కాదు అని రియాలిటీని కొంచెం మైండ్లో పెట్టుకొని, ఇది ఒక ప్రెమిస్, ఇట్లా ఇక్కడ డెడ్ బాడీస్ ఉంటాయి, ఏముంటుంది భయం అక్కడ. అవైతే కదలవు. కదిలిన ఇన్స్టాన్సెస్ కొన్ని ఉంటాయి, ఎందుకంటే డెడ్ బాడీస్ ప్రాణం వచ్చి కాదు, ఆత్మలు వచ్చి కాదు. కానీ మనకి డీకంపోజిషన్ వీటి వల్ల లోపల గ్యాసెస్ బిల్డప్ అవడం వల్ల బాడీ పోస్చర్, మూమెంట్స్ కొన్నిసార్లు చేంజ్ అవుతుంది. దాన్ని కదలడం అన్నట్టు ఫీల్ అయ్యి జనాలు అట్లా భయపడిపోవడము, డెడ్ బాడీ కదులుతుంది, దయ్యం వచ్చింది, ఇట్లా అంతా తీసుకెళ్తారు. అదే ఇప్పుడు లైక్ మనం కాటి కాపర్లు అంటాం కదా, చనిపోయేటప్పుడు కొన్నిసార్లు డెడ్ బాడీ పైకి లేస్తుంటే కొడతారు అని అంటారు. అది ఆ హీట్ కి మజిల్స్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఆ కాంట్రాక్ట్ కావడం వల్ల బాడీ అనేది స్టిఫ్ గా ఇట్లా లేస్తుంది. దాన్ని తను మళ్ళీ కర్రతో ఇట్లా కిందకి కనిపిస్తుంది, అంతే. దాంట్లో ఏం లేదు, అది జస్ట్ సైన్స్ అంతే. బట్ నిజంగానే మార్చిలో మళ్ళీ చనిపోయిన వాళ్ళు బయటకు వచ్చినట్టు చాలా కేసెస్ కొన్ని అంటే కొన్ని సార్లు కొన్ని సార్లు అట్లా ఏమవుతుందంటే హార్ట్ ఎంత స్లో అవుతుంది అంటే దాని హార్ట్ బీట్ అండ్ ఆ హార్ట్ బీట్ సౌండ్ అనేది అంత లో లెవెల్ కి తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా బతికి వచ్చినట్టు అవుతుంది. ఓకే, రియల్ టైమ్ లో హ్యాపెన్స్. కానీ క్లినికల్ గా నిజంగా అన్డిటెక్టబుల్ ఉంటుంది, అంత లో లెవెల్ కి హార్ట్ బీట్. అది ఇప్పుడు ఆది యోగిస్ వీళ్ళంతా డీప్ మెడిటేషన్కి వెళ్తారు, సిమిలర్ టు సేమ్ దిస్ థింగ్. ఆల్మోస్ట్ వాళ్ళ బాడీ ఏం ఫుడ్ ఏం లేకుండా ఎందుకు అట్లా సర్వైవ్ అవుతుంది అంటే వాళ్ళ బాడీ మెటబాలిక్ రేట్, బాడీ రిక్వైర్మెంట్స్ అంతా తగ్గిపోతుంది. ఓకే, ఆ స్టేజ్లోకి వెళ్ళి వాళ్ళు మెడిటేషన్, యోగా అంత చేసినప్పుడు వాళ్ళు ఎన్ని మంత్స్, ఇయర్స్ అట్లా ఉండిపోతారు, బాడీ ఏం కాకుండా. బాడీ ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏముంటుందో దాంతో బతికుంటుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళు బయటికి రాగలుగుతారు. అక్కడ ఇక్కడ ఏమవుతుంది, సడన్గా బాడీని మనం ఇట్లా కదిలేయడము, కట్ చేసేటప్పుడు ఇన్స్టాంట్గా సడన్ పెయిన్ రావడము, దానివల్ల ఉలిక్కిపడి సడన్గా అట్లా లేస్తుంది అన్నట్టు. ఏదో డాక్టర్లు సరిగ్గా చూడక ఇదే డెడ్ బాడీ అని కన్ఫ్యూజ్ అయ్యి పంపించింది కాదు. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం ఈసీజీ అవన్నీ తీసి అన్నీ చేస్తారు, కానీ వాటి అన్నింటిలో ఇది రాదు మనకి. ఎత్తు పెట్టినా హార్ట్ సౌండ్ వినిపిస్తుంది, అది అట్లాంటి కండిషన్ అది ఉంటుంది. సో జనరల్గా ఇట్లా బార్చరీలో ఇంటికి తీసుకెళ్తుంటే బాడీ లేచింది, డాక్టర్లు సరిగ్గా చూడాలంటే ఇది రీజన్. డాక్టర్లు చూడక కాదు, చూసినా తెలియదు అది నిజంగానే. సో ఇట్లాంటిది ఒకప్పుడు పురాతన కాలంలో ఏం చేసుకుంటే తెలుసా, ఇప్పుడు డాక్టర్ లేరు, స్టెత్ లేరు, ఇట్లా ఒకరిని ఇట్లా పాతి పెట్టిన ఒక కేసు వచ్చి ఆ ఊర్లో ఎంపరర్కి, ఆ రాజ్యంలో భయం వేసి ఏం చేసినాడు తెలుసా, కాఫిన్స్ ఉంటాయి కదా శవపేటికలు, లోపల ఒక తాడు పెట్టి పైన గంట కడుతుండే. ఒకవేళ చచ్చిపోయాడు బతికితే లోపల ఊపిరాడు ఎట్ ద సేమ్ టైం ఇంకొక రాజ్యంలో జస్ట్ బయట నుంచి లోపలికి గాలి అడ్డానికి ఒక పైప్ పెడుతుండే అంట గంటతో పాటు. ఒకవేళ పుడితే అంటే మళ్ళీ బతికొస్తే ఇట్లా గంట కొట్టి అంతసేపు అన్న బతుకుండాలి కదా. సో ఎయిర్వే అంటే ఒక గంట ఏర్పాటు చేశాడు. సో వెన్ దర్ వాస్ నో మెడికల్ టెక్నాలజీ, చనిపోయిన కరెక్ట్గా తెలియనప్పుడు ఇది. ఇప్పుడు అదే మోర్చరీలో కొన్ని అంటే విలేజెస్లో కానీ ఎక్కడైనా సరే అంటే ఆర్గాన్స్ తీసేస్తారు డాక్టర్స్, వాళ్ళ మిత్ ఒకలా ఉంటుంది, దానికి మీరు ఏం చెప్తారు? అది ద బిగ్గెస్ట్ మిత్ అసలు. రూరల్ ఏరియాలో వాళ్ళకి ఏంటంటే పెద్దగా ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఊర్లో టాక్ అట్లా ఉంటుంది బేసికల్లీ. మేమేంటి ఇట్లా పాయిజన్ డిటెక్ట్ చేస్తుంటే మనకి ఆల్కహాల్ కానీ విసిరా పెడతాము, బ్లడ్, స్టమక్, కొంచెం లివర్ పెడతాము, కొంచెం కిడ్నీ పెడతాము, పార్ట్స్ కొంచెం. వాళ్ళు అవన్నీ ఏమనుకుంటారు, ఆర్గన్స్ అన్ని తీసి మేము అమ్మేసుకుంటున్నాం అనుకుంటారు. వాళ్ళకి మేము ఏం చేసుకుంటాం, బాడీ చనిపోయినాక ఏ ఆర్గన్ అసలు యూజ్ కూడా లేదు,
యూజ్ ఉన్నా కానీ కన్సెంట్ తీసుకోకుండా మేము అట్లాంటివి అయితే చెయ్యం అసలు. సో ఇట్స్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కెమికల్ అనాలిసిస్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ కోసం ప్యాక్ చేసి పంపిస్తాం. అది కూడా మేము మా దగ్గర పెట్టుకొని మేము వెళ్ళము. దాన్ని క్లియర్గా ప్యాక్ చేసి ప్రిజర్వ్ చేసి వి హ్యాండ్ ఇట్ ఓవర్ టు పోలీస్. ఆ పోలీస్ పర్సన్ అది తీసుకొని వెళ్ళి FSL లో ఇస్తారు ల్యాబ్లో. అక్కడ నుంచి మాకు రిపోర్ట్ వస్తుంది. అంతేగాని ఎవరు ఆర్గన్స్ మేము ఏం చేసుకోము అక్కడ. లాస్ట్ గా అంటే డెడ్ బాడీలో ఒక లాస్ట్ గా వర్క్ చేసే ఆర్గాన్ ఏమైనా ఉంటుందా అంటే డెడ్ బాడీలో లాస్ట్ టు డీకంపోజ్ అనొచ్చు వర్క్ చేసేది దానికంటే. ఓకే. సో ఫీమేల్స్ లో యూట్రస్ అండ్ మేల్స్ లో ప్రోస్టేట్. సో ఇవి లాస్ట్ డికంపోజ్ అవుతుంది సాఫ్ట్ ఆర్గన్స్. ఓకే. ఓకే. సో లాస్ట్ వరకు ఉండే దాంట్లో కరెక్ట్ సాఫ్ట్ టిష్యూ నుంచి మనకి DNA తీయాలంటే యూట్రస్ ఆర్ ప్రోస్టేట్ బెటర్. ఓకే. వెరీ రెసిస్టెంట్ అండ్ ఆల్సో బోన్ మ్యారో. అట్లా లైక్ వియర్డెస్ట్ అటాప్సీ అంటే ఏంటి మీకు? weirdest autopsy is the most simplest autopsy for me. So it is a railway accident case. ఓకే. నా దగ్గరకు వచ్చేసరికి అంత ఆటోప్సీ అయిపోయి వచ్చింది. అది లివర్ సపరేట్, స్ప్లీన్ సపరేట్, హెడ్ సపరేట్, బాడీ సపరేట్, ఎవ్రీ ఆర్మ్, హ్యాండ్ సపరేట్, ఫింగర్ సపరేట్, అన్నీ కట్ అయ్యే వచ్చినాయి. ఓకే. నాకు ఆటోప్సీ అంటే జనరల్గా బాడీ ఓపెన్ చేయడం. ఈ ఆటోప్సీలో నా వర్క్ ఏమైందంటే ఏ పార్ట్ ఎక్కడ పెట్టాలి అనేది నా పని అయిపోయింది. మొత్తం అన్ని పెట్టి సింపుల్గా అంతే కట్టే వచ్చినంత మాత్రాన ఆటోప్సీ అయిపోయిందని కాదు. నేను ఎంత డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వాలి అంటే ఏమేమి ఆర్గన్స్ కట్ అయినాయి, ఏమేమి ఆర్గన్స్ ఉన్నాయి, ఏమేమి ఆర్గన్స్ లేవు కూడా నేను. సో ఎవ్రీ పార్ట్ని అక్కడ అనాటామికల్ పొజిషన్లో పెట్టి అన్నీ ఉన్నాయా, ఏమన్నా మిస్ప్లేస్ అయినాయా, ఎవ్రీథింగ్ ఐ షుడ్ రైట్. ఎందుకంటే ఫర్ సపోజ్ ట్రైన్ గుద్ది యాక్సిడెంట్ అయింది, ఎవరైనా చంపి ట్రైన్ ముందు లేచి ఉండొచ్చు. అక్కడ ఏదైనా క్లూ నేను రాసిన రిపోర్ట్ ద్వారా బయటికి వస్తుండొచ్చు ఫ్యూచర్లో. సో అస్సలు ఛాన్స్ తీసుకోలేము. ఇదే ఇంకా మోస్ట్ డిఫికల్ట్ కేస్. నేను ఓపెన్ చేస్తేనే సింపుల్, ఆల్రెడీ కట్ అయ్యి మొత్తం ఎంత మ్యూటిలేటెడ్ అంటే హెవీలీ అసలు ఆల్మోస్ట్ ఒక 40-50 పీసెస్ వచ్చినాయి నాకు బాడీ ఇంటర్నల్ ఆర్గాన్స్ దగ్గర నుంచి. హార్ట్ కూడా 2 పీసెస్ వచ్చింది, నాట్ ఈవెన్ 1 పీస్. ఓకే. ఓకే. అట్లా. సారీ టు ఆస్క్, లైక్ అంటే ఇది జనరల్గా అందరూ మాట్లాడేది కాబట్టి నేను అడుగుతా, ఆల్కహాల్ తాగి నిజంగా చేస్తారా పోస్ట్ మార్టం కానీ? వెరీ మిస్కన్సెప్షన్ అదైతే. అది ఎక్కడి నుంచి వచ్చిందో అస్సలు ఐడియా లేదు నాకు. మేబీ మూవీస్లో చూపించారు, ఎక్కడ చూపించారు అస్సలు తెలియదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఈవెన్ డాక్టర్స్ తాగరు, టెక్నీషియన్స్ తాగరు, ఎవరు తాగరు అక్కడ మార్చరీలో. అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయాలి, ఎవరు అది స్టార్ట్ చేసిందని. తాగేటోడు ఎక్కడున్నా తాగుతాడు, మార్చరీలోనే తాగాలని లేదు. ఆపరేటింగ్ రూమ్, ఓటీలో తాగొచ్చు, హాస్పిటల్లో తాగొచ్చు, మార్చరీ రూమ్లో తాగుతారని కాదు. మేబీ ఆ కాలంలో తాగేటోళ్ళు ఇంట్లో పనిచేసి ఉండొచ్చు, ఇందులో పనిచేసేటోళ్ళు తాగాలని కాదు. సో అట్లా మార్చరీలో తాగడం అనేది ఆ కల్చర్ నేను ఎక్కడ చూడలే అసలు. మన స్టేట్ వైడ్ చెప్తున్నా కదా, నన్ను ఎక్కడ కూడా అసలు ఆ పద్ధతే లేదు. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకటి విన్నాను, ఆర్గాన్స్ లో నుంచి ఆల్కహాల్ క్రియేట్ అవుతుంది. యా, ఇట్స్ ఎ రేర్ కేస్ యాక్చువల్లీ. సో బాడీ ఫ్రెష్గా ఉన్నంత వరకు అయితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ వన్స్ ఒకసారి బాడీ డీకంపోజిషన్ అవ్వడం స్టార్ట్ అయిందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ అండ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో. అందులో కొన్నిసార్లు న్యాచురల్గా బాడీలో ఆల్కహాల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. రేర్ కేస్ సమ్ టైమ్స్. అప్పుడు ఏమవుతుంది, బాడీ యాక్చువల్గా తను ఆల్కహాల్ తీసుకోకపోయినా మనకు పాజిటివ్ వస్తుంది. సో అది కూడా మనం మైండ్లో పెట్టుకొని చూసుకోవాలి అంత డీటెయిల్స్ అంత కేసు ఓవరాల్గా. సో హైలీ డికంపోజ్డ్ బాడీలో ఆల్కహాల్ పాజిటివ్ వస్తే నాట్ దట్ రిలయబుల్. ఎందుకంటే ఆల్టర్నేటివ్గా తీసుకోకుండా న్యాచురల్గా బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్. సో ఇదంతా పక్కన పెడితే మీరు చెప్తున్నప్పుడు నాకు వినేటప్పుడే కొంచెం భయంగా సంథింగ్ ఐ డోంట్ నో అలా అనిపించింది. లైఫ్ ని మీరు ఎట్లా చూసారు? ఇది జాయిన్ అయిన తర్వాత, ఇది చేస్తున్న తర్వాత డెత్ కానీ ఇదేం వేరియేషన్స్ కనిపించావు కదా? వన్స్ ఒక్కసారి ఆటోప్సీ రూమ్లో కానీ మార్చరీ రూమ్లో కానీ ఎంటర్ అయితే అది మాకు ఒక ఎవిడెన్స్ మాత్రమే. ఒక మనిషిలాగా, హ్యూమన్ లాగా చూడం మేము. ఓన్లీ ఆ సెట్టింగ్, ఆ హాస్పిటల్ సెట్టింగ్, మా వర్క్ ప్లేస్లో ఆ ప్రొఫెషన్లో ఉన్నంత వరకే అది. మళ్ళీ బయటకు వస్తే మాకు కూడా అందరం ఇట్లా భయం కావడం అట్లా మాకు కూడా అవుతుంది. అవునా? ఆబ్వియస్లీ. అక్కడ చూసింది వేరు, బయట మీకు అక్కడ ఎంత బ్రూటల్ బాడీ చూడండి, ఏది చూసినా కానీ దట్ ఈస్ జస్ట్ ఏ డెడ్ బాడీ ఎవిడెన్స్. మేము దాంతో ఈ పని చేయాలి, దాని ద్వారా మనకి ఏం తెలుస్తుందని తెలుస్తుంది. కానీ ఇతను మనిషి, తనకి ఒక లైఫ్ ఉంది, వాళ్ళు బతుకున్నప్పుడు ఇట్లా ఉంటారు, అట్లా ఉండొచ్చు, ఇవన్నీ ఆలోచిస్తే మనం ఈ ఫీలింగ్స్తో చేయలేము. ఆ ఫీలింగ్స్ అన్ని మనం అక్కడ ఆటోప్సీ చేసేంత వరకు పక్కన పెట్టేసేయాలి. ఓన్లీ నీ డ్యూటీ ఏందో అంతవరకే ఆలోచించాలి అక్కడ.
ఓకే. కాజ్ ఆఫ్ డెత్ ఏంది, ఇతను ఎట్లా చనిపోయినాడు, ఏ కండిషన్స్లో చనిపోయినాడు, అంతవరకే ఆలోచించాలి. ఓవర్ ద టైం మీకు అదే వస్తుంది లోపలికి వెళ్తే. టైమ్ టు సాల్వ్ ఎ మిస్టరీ, టైమ్ టు డూ అన్ ఆటోప్సీ. అంతేగాని ఇప్పుడు ఎవరు వచ్చారు 45 years మేల్, ఆయన ఏం పేరేంది, ఆయనకి ఎంతమంది పిల్లలు, ఆయన ఎట్లుండేవాడు, ఎక్కడ బతికిండు, ఇవన్నీ ఆలోచిస్తే మాత్రం అది ఒక మనిషి అని తెలుస్తుంది. అట్లా ఆ యాంగిల్ వెళ్తే చేయలేం మనం అసలు. చాలా ఇన్హ్యూమన్ థింగ్ అనిపిస్తుంది మనకు అప్పుడు. బయట వాళ్ళ పర్స్పెక్టివ్ అదే ఉంటుంది, ఒక మనిషిని కోసి ఇవన్నీ ఎట్లా చేస్తారో అని చెప్పేసి. కానీ మనకి మన పర్స్పెక్టివ్ అట్లా ఉండదు. డెత్ మీద కూడా ఒక ఫీలింగ్ చచ్చిపోద్దేమో, భయం చచ్చిపోద్దేమో అని అనుకుంటున్నాను. లేదు, చెప్తున్నా కదా, ఇంటి పక్కనే ఏమన్నా డెత్ అయితే నేను ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తా. ఎందుకు అవన్నీ, మనకు కూడా భయం ఉంటుంది ఆబ్వియస్లీ. ఇంటి దగ్గర వేరే, హాస్పిటల్ ప్రొఫెషన్లో వేరే. ఓన్లీ ఆ సెట్టింగ్లోనే మనకి అదంతా. ఫస్ట్ టైం ఐ డోంట్ నో, ఫస్ట్ కేస్ మీరు ఏం చూసారో, లేదంటే ఎవరైనా దగ్గర వర్క్ చేసినప్పుడు చూసారో, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, నేను కొన్ని కేసెస్లో చూసినప్పుడు అసలు హ్యూమన్ బాడీ ఎలా అసలు క్రియేట్ అయింది, ఎవ్రీథింగ్ చాలా సస్పిషియస్ గా ఉంటది. లైక్ నేను మొన్న విన్నప్పుడు మన వెయిన్స్ టోటల్ ఎర్త్ నే కవర్ చేసేంత వెయిన్స్ ఉన్నాయంట మనలో ఉండడం. ఇట్లాంటివి చూసేటప్పుడే, వినేటప్పుడు ఎలా ఉంటే, మీరు బాడీ చూస్తేనే ఏమనిపిస్తుంది అంటే అంత న్యాచురల్ గా ఏర్పడిందా అని చెప్పేసి డౌట్స్ వస్తుంది. ఇట్లాంటి టైంలోనే దేవుడిని నమ్మాలనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ ఏ క్రియేటర్ ఏమో, ఎవరో తయారు చేయకపోతే ఇంత కాంప్లెక్స్ థింగ్ ఎట్లా ఏర్పడ్డది డౌట్స్ వస్తాయి. యాక్చువల్లీ వెరీ కాంప్లెక్స్. ఇంత స్పెసిఫికల్లీ క్లీన్ గా డిజైన్ చేసినట్టు ఉంటుంది ఎవ్రీ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ. కొంచెం ఎక్కడ కొంచెం చేంజ్ ఉన్నా కానీ ఎగ్జిస్టెన్స్ లోకి రాకపోతుండే హ్యూమన్ అంటే మిరాకిల్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. ఇప్పుడు వినయ్ గారు, లైక్ ఫోరెన్సిక్ వచ్చేసి ఆఫ్టర్ డెత్ అని మీరు చెప్పారు, మీ పనంతా ఆఫ్టర్ డెత్ అని. కానీ ఆఫ్టర్ డెత్ నాట్ నెసెసరీలీ, బిఫోర్ డెత్ కూడా మేము చేసే పనులు చాలా ఉన్నాయి. స్టార్టింగ్ లో కూడా చెప్పాను, ఏజ్ ఎస్టిమేషన్ అంటే రియల్ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది. ఓకే, ఐ విల్ టెల్ యూ. ఫర్ సపోజ్ ఇంజురీ సర్టిఫికేట్ ఇస్తాం మనం, సింపుల్గా గ్రీవియస్ అని. సో ఫర్ సపోజ్ ఇద్దరు పీపుల్ కొట్టుకున్నారు, లేకపోతే రెండు ఫ్యామిలీస్ కొట్టుకున్నాయి, ఏదో కొంచెం గొడవ అయింది, కొట్టుకున్నారు. అందులో ఒకరికి దెబ్బలు తగిలితే ఆ దెబ్బ ఎంత సీరియస్, దానికి శిక్ష ఎంత పడాలి అనేది ఒక సెక్షన్ ద్వారా డిసైడ్ అవుతుంది. సింపుల్ ఇంజురీయా, గ్రీవియస్ ఇంజురీయా. సింపుల్ అంటే నార్మల్ ఇంజురీ, నథింగ్ సీరియస్. వేరే అయితే గ్రీవియస్ అనుకోండి, చాలా క్లాజెస్ ఉంటాయి. లైఫ్ థ్రెటనింగా, దానివల్ల పర్మనెంట్ డిస్ఫిగరేషన్ ఉందా, దానివల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ ఏమన్నా డిసేబిలిటీ ఫేస్ చేస్తారా, దాన్ని బట్టి సెక్షన్ చేంజ్ అవుతుంది, వాళ్ళకి పనిష్మెంట్ చేంజ్ అవుతుంది. 1-2 years ఉండాల్సిన శిక్ష 5, 6, 7 years, 10 years వరకు కూడా వెళ్తుంది. ఇప్పుడు ముఖం మీద యాసిడ్ వేస్తే విట్రియలేజ్, అదొక సపరేట్ సెక్షన్. అన్ని సిమిలర్ టైప్ ఆఫ్ ఇంజరీస్. అదే యాసిడ్ చేయి మీద పడితే అంత సీరియస్ కాదు. సో అట్లా చాలా క్లాసెస్ ఉంటాయి, దీనివల్ల ఇట్లా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొకటి ఏంటంటే సమ్ డెత్ డ్యూ టు మెడికల్ నెగ్లిజెన్స్ ఆర్ మెడికల్ నెగ్లిజెన్స్. డాక్టర్ ఇట్లా సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల పేషెంట్ ఏమన్నా డ్యామేజెస్ సఫర్ అయ్యిందా. డ్యామేజెస్ ఈస్ నాట్ నెసెసరీలీ బాడీలీ హార్మ్. ఇప్పుడు ఆపరేషన్ ఇటు చేయాల్సింది ఇటు చేయడము, ఈ చెయ్యి కట్ చేయాల్సింది ఈ ఫింగర్ కట్ చేయడము, అట్లా కాదు. దానివల్ల తను ఏమన్నా మెంటల్లీ సఫర్ అయినాడా, ఫైనాన్షియల్లీ సఫర్ అయినాడా, ఇవన్నీ కూడా మెడికల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఒకరికి సర్జరీ చేయాలి, ఒకతనికి 5 lakhs అయ్యే సర్జరీ ఉన్నప్పుడు 10 lakhs సర్జరీ చెప్పిండు. 5 lakhs సర్జరీ గురించి తనకి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫైనాన్షియల్లీ డ్యామేజ్ అయింది 5 lakhs. ఆ ఇన్ఫర్మేషన్ తనకి వచ్చి ఉంటే ముందే నేను అదే చేయించుకుంటే కదా అని చెప్పేసి కేసెస్. ఇట్లాంటివన్నీ కూడా మెడికల్ నెగ్లిజెన్స్ కిందకి వస్తాయి. సో అవి కూడా మీ డిపార్ట్మెంట్ కింద అవి కూడా చూస్తాం మనకి నిజంగా అక్కడ డ్యామేజ్ అయిందా లేదా అని చెప్పేసి ఆ పేషెంట్. ఫర్ సపోజ్ డెత్ అయితే డెత్ నిజంగా డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందా లేదా. ఇంకొకటి ఏంటంటే ఏజ్ ఎస్టిమేషన్, లైక్ ఐ టోల్డ్ యూ బిఫోర్. ఇప్పుడు ఆధార్ కార్డులో డేట్ మార్చేస్తారు పిల్లల్ని. 13 years ఉన్నది 15 years రాపిస్తారు, బయట పని చేపిస్తారు. పోలీస్ వాళ్ళు రెగ్యులర్గా ఇట్లా కొన్ని ఒక 1 month 2 month ఇయర్లీ ఇట్లానే ఒక ప్లాన్ ప్రకారము అందరినీ ఇట్లా పట్టుకొని వస్తారు డౌట్ ఉన్న వాళ్ళని. మన ఎవ్రీ ఇయర్ అవుతుంది, జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ. ఓకే, ఒక్కటే మంత్లో మనం ఆల్మోస్ట్ 100-120 కేసెస్ అట్లా చేస్తాం, డౌట్ ఉన్న కేసెస్ అన్ని. ఓకే, వాళ్ళందరికీ మనం ఏజ్ ఎస్టిమేషన్ చేస్తాం. నిజంగానే వాళ్ళు 14+ అయినా 14 కంటే తక్కువ ఉండి చిల్డ్రన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా, ఆ కేసెస్లో మనం క్లియర్ కట్గా వీళ్ళు 14 బిలో వీళ్ళని ఇల్లీగల్గా పని చేపిస్తున్నారని చెప్పేసి మనం రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఓకే, యా. అండ్ ఇంట్లో నుంచి కొన్నిసార్లు ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, ఇట్లా అబ్బాయి అమ్మాయి. కానీ లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అనేది ఒకటి ఎగ్జిస్టింగ్ లా ఉంది ఇండియాలో. 18+ ఉంటే మేజర్ అంటారు. కానీ ఏంటంటే 18 years ఈస్ నాట్ ఇనఫ్ ఫర్ మేల్ ఫర్ మ్యారేజ్. 21 years అది కూడా ఒక క్లాజ్ ఉంటుంది.
సో అమ్మాయి వాళ్ళు ఏం చేస్తారు, అబ్బాయికి 21 లేదనుకోండి, 20 ఉందనుకోండి, మ్యారేజ్ ఇల్లీగల్, మేము ఇంకో పెళ్లి చేసుకుంటాం మా అమ్మాయికి అని తీసుకెళ్ళిపోతారు. అదే 18 బిలో అమ్మాయికి ఉందనుకోండి, మొత్తం టర్న్ అయిపోతుంది కేసు. అమ్మాయి మైనర్, అమ్మాయి ఏం చెప్పినా చెల్లదు, గార్డియన్స్ పేరెంట్స్ ఏం చెప్తే అదే. మంచిగా అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటారు, అబ్బాయి మీద రేప్ కేసు వేస్తారు, పాక్సో. ఒక్కసారి పాక్సో కేసు పడ్డదంటే అయిపోయింది అక్కడికి చాప్టర్. ఫస్ట్ జైల్లో వేసిన తర్వాత మాట్లాడతారు. చాలా వెరీ సీరియస్ క్రైమ్ పాక్సో. సో 18 ఇయర్స్, 21 ఇయర్స్ ఇవి. అండ్ ఇంకొకటి కూడా ఏ ఎస్టిమేషన్లో మనం ఏంటి, ఆఫ్టర్ రిటైర్మెంట్ పెన్షన్ ఇట్స్ 65 ఏళ్ళు ప్లస్ బిలోనా, అదొకటి కూడా చెప్తాం మనం. అండ్ ఫాదర్ జాబ్ కొడుకు రావాల్సిన కేసెస్ ఉంటాయి. సమ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సింగర్ అని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఫాదర్కి ఇట్లా యాక్సిడెంట్ అయినా, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా అని, సో అక్కడ వాళ్ళకి స్పెసిఫిక్ క్లాజెస్ ఉంటాయి. ఫాదర్ వదిలేసిన జాబ్ కొడుకు రావాలంటే ఆయనకి మోర్ దాన్ 30 ఇయర్స్ ఉండొద్దు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు. అండ్ ఫాదర్ జాబ్ వదిలేసినాక సో అండ్ సో ఇన్ని ఇయర్స్ లోపే జాయిన్ కావాలి. సో అట్లా చాలా క్లాజెస్ ఉంటాయి. సో ఎట్ దట్ టైం ఫాదర్ రిటైర్ అయినప్పుడు చనిపోయినప్పుడు కొడుకు ఏజ్ ఎంత, 30+ 30 బిలో 35. సో అది అక్కడ కూడా మనం ఏ ఎస్టిమేషన్ చేస్తాం. అంటే హౌ కెన్ ఒక కామన్ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వే పొజిషన్ ఉందా అసలు లేదా? సో డైరెక్ట్ అప్రోచ్ ఉండదు దీనికి, ఓన్లీ త్రూ కోర్ట్ ఆర్డర్ వస్తుంది మనకి వీటికి. ఓకే, యా, కోర్టు మనకి ఇట్లా సో అండ్ సో ఏ ఎస్టిమేషన్ చేయండి వీళ్ళకి అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం మనకు కూడా రిక్విజిషన్ ఫామ్ ఇస్తారు కోర్ట్ నుంచి. సో అండ్ సో పర్సన్కి ఏజ్ ఎస్టిమేషన్ చేసి ఎగ్జాక్ట్ ఏజ్ ఎంతనో చెప్పండి అని చెప్పేసి దాని బేసిస్ మనం తీసుకొని మనం కూడా డైరెక్ట్ కోర్టుకే సబ్మిట్ చేస్తాం రిపోర్ట్. దట్ ఈస్ కాల్డ్ చైన్ ఆఫ్ కస్టడీ. మనం ఏ ఎవిడెన్స్ మన చేతిలోకి వస్తున్నా, చేతుల నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నా, ఎగ్జాక్ట్ మనం ఎప్పుడు తీసుకున్నాం, ఏ ఫామ్లో తీసుకున్నాం, సీల్ ఏముంది, ఎవరు పంపించారు, మనం ఎవరికి పంపిస్తున్నాం, ఏ టైంలో ఎట్లా పంపిస్తున్నాం, మొత్తం విత్ ఫోటోగ్రాఫ్ డీటెయిల్డ్ ఉంటుంది. సో చైన్ ఆఫ్ కస్టడీ మెయింటైన్ చేయని ఎవిడెన్స్ అసలు నాట్ క్రెడిబుల్. ఎవిడెన్స్ వాల్యూ ఉండదు, ఎవరైనా ట్యాంపరింగ్ చేయొచ్చు. సో చైన్ ఆఫ్ కస్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అంటే మోర్ ఓవర్ మీరు MBBS తో పాటు అంటే డాక్టర్ తో పాటు లీగల్ గా కూడా చాలా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది కదా. ఇట్స్ లైక్ డాక్టర్ ప్లస్ లాయర్, ఆల్మోస్ట్ డాక్టర్, లాయర్, పోలీస్ 3. ఎందుకు రావట్లేదు మీరు అన్నట్టు స్టార్టింగ్ చాలా మంది తక్కువ ఉన్నారు అసలు ఇండియా వైడ్ గా అన్నారు కదా? యా అసలు బేసికల్లీ ప్రజలకి అవగాహన లేదు, ఈవెన్ డాక్టర్స్కే లేదు, చెప్తున్నా కదా. అవర్ ఓన్ ఫ్రాటర్నిటీ డాక్టర్స్ కూడా చాలా మందికి ఫోరెన్సిక్ అంటే పోస్ట్ మార్టం అంతే. పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ఫోరెన్సిక్ డాక్టర్ అన్నట్టే ఐడియా ఉంది అందరికి. అంతేగాని ఇంకా మెడికల్ లీగల్ కేసులు ఉంటాయి, ఇంత వర్క్ ఉంటుంది. ఇన్ సమ్ కేసెస్ క్లినికల్ టాక్సికాలజీ అని చెప్పేసి సూపర్ స్పెషాలిటీ వచ్చింది ఇప్పుడు. అక్కడ ఏంటి, ఓన్లీ పోస్ట్ మార్టం కాదు, పాయిజనింగ్ కేసెస్ ట్రీట్ చేసేది కూడా మేమే. దట్ ఈస్ కాల్డ్ క్లినికల్ టాక్సికాలజీ, ఫోరెన్సిక్ టాక్సికాలజీలో ఒక పార్ట్. ఈవెన్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ వచ్చినాయి ఫర్దర్గా, MD తర్వాత DM. ఎయిమ్స్ ఢిల్లీలో ఉంది 4 బ్రాంచెస్. ఫోరెన్సిక్ పెథాలజీ, ఫోరెన్సిక్ రేడియాలజీ, క్లినికల్ టాక్సికాలజీ, ఫోరెన్సిక్ సైకియాట్రీ. ఇందులో ఫోరెన్సిక్ రేడియాలజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మన కోవిడ్ టైంలో అటాప్సీస్ 100 బాడీస్ వచ్చినాయి. అవును, అవి ఓపెన్ చేస్తే మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అవును, అటాప్సీ ఎట్లా చేస్తావు ఇన్ఫెక్షన్ కాకుండా? ఒక పెద్ద CT స్కాన్, ఒక వర్చువల్ అటాప్సీ మెషిన్ అంతా తీసుకెళ్ళి హోల్ బాడీ స్కాన్ చేస్తాం మనం. 3D వ్యూ వస్తుంది బాడీ ఇమేజ్ అంతా. ఓకే, బాడీ ఓపెన్ చేయకుండా లోపల ఏముంది అంతా చూస్తాం మనం ఒక స్క్రీన్ మీద. దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ అటాప్సీ. ఫ్యూచర్ అంతే ఇంకా కేసులు. ఇప్పుడు ఫైర్ ఆర్మ్స్ కేసెస్లో బుల్లెట్స్ ఉంటాయి బాడీలో, డైరెక్ట్ మనం బాడీ ఓపెన్ చేయం, ఎక్స్రేనో ఏదో ఒక స్కానింగ్ చేస్తాం. బుల్లెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ లంగ్లో ఇరుక్కుందా, వెనకాల వీప్ వరకు ఎరిందా, అది ఒక ఐడియా వచ్చినాక దాని ద్వారా మనం ముందరికి వెళ్తాం. ఎట్లా అటాప్సీ చేయాలి, దాని ట్రాక్ట్ని మనం మంచిగా ప్రిజర్వ్ చేస్తూ ఎవిడెన్స్ అంతా. ఆ గన్ పౌడర్ ఏమన్నా డిపాజిట్ అయిందా, ఏ ఎవిడెన్స్ పోకుండా చేయడానికి ఇట్లా యాన్సిలరీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని వాడుతుంటాం. ఓకే, దట్ ఈస్ ఫోరెన్సిక్ రేడియాలజీ. సో అంటే మీకు తెలిసినంత వరకు అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే హౌ డీపర్ వీఆర్ అండ్ హౌ అప్గ్రేడెడ్గా ఉన్నాం టెక్నాలజీ పరంగా, ఈ ఫోరెన్సిక్ కానీ క్రైమ్ సీన్స్ కానీ ఆర్ సంథింగ్? నిజంగా చెప్పాలంటే ఫారిన్ లో చాలా అడ్వాన్స్డ్ ఉంది ఇప్పటికీ. మన దగ్గర కూడా దే ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్. ఇప్పుడు రీసెంట్ గా ఈ ఫోరెన్సిక్ రేడియాలజీ వర్చువల్ అటాప్సీ ఏందో మన దగ్గర కూడా వచ్చేసింది. ఇట్ ఈస్ హైలీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. ఇంకా ఫర్దర్ గా కూడా మాకు ఫెసిలిటీస్ ఇట్లా మార్చరీలో ఎక్విప్మెంట్, వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ మంచిగా చేస్తే వీ విల్ బి ఏబుల్ టు డూ మోర్ యాక్చువల్లీ. ఆ ఫెసిలిటీస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయితే చాలా ఇంకా అడ్వాన్స్మెంట్ ఉంటుంది మనకి. ఓకే, కొంచెం ఆ టెక్నాలజీ అదంతా ఇన్వెస్టిగేషన్స్ ఇమ్మీడియట్గా బెడ్ సైడ్ మనకి ఒక స్కానర్ కానీ ఎక్స్రే కానీ అవైలబుల్ ఫర్ CT ఇవన్నీ ఉంటే
ఇంకా మోర్ అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఎక్కడో ఎఫ్ఎస్ఎల్ పెట్టే వాళ్ళు ప్రిలిమినరీ ఒక బేసిక్ ల్యాబ్ మన దగ్గర పెట్టమనండి, నెలలో రావాల్సిన రిపోర్ట్ నీకు రేపు పొద్దున ఇస్తాను. ఓకే. ఎంత ఫాస్ట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. కాంప్లికేటెడ్ కేసెస్ అటు పంపిద్దాం, సింపుల్ కేసెస్ మనం చేసుకుందాం. మోస్ట్ కామన్ కేసెస్ ఇప్పుడు పారాక్వెట్ అనుకున్నాము, హెర్బిసైడ్ అనుకున్నాము, పైన ఒక చిన్న ల్యాబ్ పెట్టండి, ఇక్కడ నుంచి అక్కడ శాంపుల్ పంపిస్తా, సాయంత్రానికి పొద్దున్నకి రిపోర్ట్ ఇస్తాం. మనకి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే అంత ఈజీగా మాకు వర్క్ చేయడానికి ఉంటుంది. ఇంకా మాకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది, ఇంకా ఫర్దర్గా మంచిగా చేయాలి. సో దట్ ఈస్ వాట్ ల్యాకింగ్. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. హోప్ఫుల్లీ కొన్ని మిత్స్ కూడా క్లియర్ చేశారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు అన్నట్టు నెక్స్ట్ ఇది రెస్పెక్ట్ఫుల్ డెత్ కావాలంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఉండాలి. డెత్ కూడా రెస్పెక్ట్ ఉండాలంటే ఇంకా పెరగాలని. డెడ్ బాడీ ఈస్ వెరీ సేక్రెడ్ టు అస్ యాక్చువల్లీ. చనిపోయినాక కూడా ఒక మనిషికి ఎంత వాల్యూ ఇవ్వాలంటే, యాక్చువల్లీ అనాటమీ డిసెక్షన్ హాల్లో మేము ఫస్ట్ బాడీకి ప్రే చేస్తాం ఫర్ ప్రొవైడింగ్ మెడికల్ నాలెడ్జ్. సో అంత గొప్పగా చూస్తాం డెడ్ బాడీని. ఆ డెడ్ బాడీ తర్వాత దానికి వాల్యూ ఉండదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీలాంటి వాళ్ళు నిజంగానే రెస్పెక్ట్ ఫర్ డెత్ పెరుగుతుంది దానికి. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. That's it, guys. This is Ajay Mahi signing off.